వెల్కమ్ టు పబ్లిక్ ఆన్ పాలిటిక్స్. సామాన్యులు రాజకీయంగా సామాజికంగా అనేక రకాలుగా జరుగుతున్న సమస్యల మీద ఏమనుకుంటున్నారు అనే అంశంతో ఈ వారం అంతా జరిగిన అన్ని ఇష్యూస్ని కూడా శనివారం రోజు మహాన్యూస్ ఎక్స్క్లూజివ్గా పబ్లిక్ ఆన్ పాలిటిక్స్, ముఖ్యంగా అన్ని ముడిపడింది రాజకీయాలతోనే కాబట్టి రాజకీయాల విషయంలో ఏమనుకుంటున్నారు ప్రతి వారం అంతా కూడా ఆయా పార్టీల నాయకులు అనలిస్టులు మీరు చూస్తూ ఉంటారు, వారి అభిప్రాయాలన్నీ తెలియజేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఒక ఎక్స్క్లూజివ్ అనలిస్ట్తో పాటుగా మీరు మీ అభిప్రాయాలను తెలియజేయడానికి ఒక వేదిక పబ్లిక్ ఆన్ పాలిటిక్స్. కాబట్టి ఇవాళ అంశాల గురించి మాట్లాడుకుందాం. మీరు స్క్రీన్ మీద నెంబర్లు స్క్రోల్ అవుతే నెంబర్లకి కాల్ చేయండి. ఇవాళ అంశాల్లో అయితే ఆగస్టు 15 అనేది మనం 78వ స్వాతంత్రంలోకి అడుగు పెడుతున్న ఒక మంచి శుభదినాన అన్నా క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్లో తెరుచుకోవడం. ఎందుకంటే అనేక పనుల మీద బయటకు వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం ఎక్కడైనా పెట్టే కార్యక్రమాలు ఏదన్నా ఉంది అంటే కనుక కడుపు నింపే వాళ్ళు ఎక్కడో ఉన్నారు అన్నప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి ఏదో పని చేసుకొని 4 రూపాయలు ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక లక్ష్యంతో మొదలైన ఆ అన్నా క్యాంటీన్లు 5 ఏళ్ల పాటు ఆగిపోయి అన్నం అంటే ఆ రుచి తెలియకుండా అక్కడ ఉన్న అన్నా క్యాంటీన్లు కూడా ధ్వంసం చేసి ఎవరైనా పెట్టినా సరే దాన్ని లేకుండా చేసిన వైసీపీ పాలన దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ అన్నా క్యాంటీన్లు దాదాపుగా 100 నుంచి 150 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న తెరుచుకోవడం అందరూ అద్భుతంగా చూస్తున్న అంశం. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆయన విదేశీ పర్యటన ముగించుకొని అనేక కంపెనీలతో ఆయన తిరిగి ఇక్కడికి వచ్చారు. ఇది ఒక అంశం. దీంతో పాటుగా మహావందనం అంటూ మహాన్యూస్ తీసుకున్న ఒక మహాద్భుతమైన కార్యక్రమం ప్రతి స్కూల్కి, ప్రతి గ్రామానికి, ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు కూడా చేరుకుంది. వేల సంఖ్యలో వచ్చిన వీడియోలని అసలు స్ట్రీమ్ చేయడం కూడా చాలా కష్టంగానే ఉంది, దాన్ని సెలెక్ట్ చేయడం కూడా చాలా కష్టంగానే ఉంది. కానీ పంపిన వాళ్ళందరూ కూడా నాకు ఒక ప్రైజ్ వస్తుంది అని కాకుండా నేను దేశం కోసం ఏదో ఒకటి చెప్పాలి అన్న ఒక ఆతృత పిల్లల్లో కనబడింది. ముఖ్యంగా చిన్న పిల్లలు, దాదాపుగా ఒక 15 సంవత్సరాల లోపు పిల్లలే ఎక్కువగా వీడియోలు పంపారు. ఆ సెలెక్షన్ కూడా ఓ వైపు కొనసాగుతూ ఉంది. అనౌన్స్మెంట్ కూడా చేస్తాం, దాని గురించి కూడా మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ఆయన బిజీగా గడుపుతున్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళారు. ఈ అంశాలతో పాటుగా రెడ్ బుక్లో నమోదైన కేసులు లేదంటే రెడ్ బుక్ను చూసే ఒక రకంగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు, వైసీపీని అడ్రస్ లేకుండా చేశారు అని నిన్న లోకేష్ గారు అన్నారు. అంటే రెడ్ బుక్ గురించి నిజంగా ప్రతిపక్షాలు భయపడేలాంటి పరిస్థితులు ఉన్నాయా ఈ అంశం. అలాగే తెలంగాణలో కేటీఆర్ గారు మొన్న ఒక మాట ఆయన చేశారు. ఫ్రీ బస్సులు ఏవైతే ఉన్నాయో, మహిళా ఫ్రీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఇందులో ఫోన్లు అంటే లేడీస్ అల్లికలు, కూరగాయలు అమ్ముకోవడం, కుట్లు, అల్లికలు ఇలాంటివి కూడా బస్సుల్లో హాయిగా చేసుకుంటున్నారు. అల్లికలు కుట్లే కాదు, బ్రేక్ డాన్సులు కూడా వేయొచ్చు అని ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వివాదాస్పదమైనవి. కాంగ్రెస్ పార్టీ దాన్ని సీరియస్గానే తీసుకుంది, ఎక్కడికక్కడ ఆందోళన చేశారు. ఉమెన్ కమిషన్ కూడా దీని మీద నోటీసులు ఇచ్చింది. ఈ విషయంలో కేటీఆర్ కూడా వెనక్కి తగ్గి ఆయన ఒక అపాలజీ చెప్తున్నట్టుగా అయితే ఆయన తెలియజేశారు. బట్ నోటీసులు మరి బ్రేక్ పడతాయా, ముందుకెళ్తాయా అనేది అయితే చూడాలి. అలాగే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి మార్పులు చేర్పులు అనేది తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమంగా ఉంది. అలాగే మహాన్యూస్ అటు మదనపల్లి కానీ లేదంటే తిరుపతి కానీ అనేక చోట్ల రెవెన్యూ విషయంలో లేదంటే ఫైళ్ల దగ్ధమైన విషయంలో, విశాఖలో జరిగిన భూముల అక్రమాల విషయంలో, అలాగే మరికొద్ది రోజుల్లో చేయబోతున్న ఇసుక విషయంలో, మద్యం విషయంలో, అన్నా క్యాంటీన్ల విషయంలో అనేక రకాల రౌండ్ టేబుల్స్ మహాన్యూస్ చైర్మన్ వంశీ గారు నిర్వహిస్తూ ఉన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇలా ఈ వారం జరిగిన అన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ వీటితో పాటు మీరేదైనా ప్రభుత్వానికి సూచన చేయాలనుకున్న చేయొచ్చు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స అవుట్రెట్గా ఆయన గెలవడం, టీడీపీ అభ్యర్థిని నిలపకపోవడం, దాన్ని కూడా మీరు ఎలా చూస్తున్నారు అనేది ఇవాల్టి అంశాలు. ఈ అంశాల మీద కాల్ చేసిన వాళ్ళు ఆడియో క్లియర్గా పెట్టుకోండి, చెప్పాలనుకున్న క్లుప్తంగా చెప్పండి, ఫోన్ కట్ చేయండి. థ్యాంక్ యూ. వెళ్దాం. కాల్స్ కూడా మీకు స్క్రీన్ మీద స్క్రాల్ అవుతుంటాయి. ఇవాళ మన స్పెషల్ గెస్ట్ కృష్ణకుమారి గారు, మహిళా సాధికారత, మహిళల కోసం అలాగే సామాజిక రాజకీయ అనేక విశ్లేషణలు చేస్తూ ఉంటారు. కృష్ణకుమారి గారు గుడ్ మార్నింగ్ అండి. కృష్ణకుమారి గారు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇన్ని అంశాలు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. ముందుగా ఒకసారి మేము తీసుకున్న మహావందనం గురించి మీరేం చెప్తారు? వేల సంఖ్యలో వస్తున్న వీడియోలతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది. టెలికాస్ట్ చేయడానికి కూడా అసలు సమయం సరిపోవట్లేదు. ప్రతి పల్లెటూరులోనే ఎక్కువగా
ప్రైవేట్ పబ్లిక్ స్కూల్స్ నుంచి ఎక్కువగా వచ్చిన పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఎక్కువగా వీడియోస్ వచ్చాయండి, ఎలా చూస్తారు? ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు ఇలాంటి ఆగస్ట్ 15th కానీ జనవరి 26th కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మీడియా ఛానల్స్ వాళ్ళు పబ్లిక్ పార్కుల దగ్గర అది మైకులు పెట్టి అడుగుతూ ఉంటారు, ఇవాళ స్పెషల్ ఏంటి, దీని గురించి మీరు ఏమైనా చెప్పండి అంటే తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఆగస్ట్ 15th గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియని వాళ్ళు ఉన్నారు. అలాగే నిన్న ఒక ఆయన విజయవాడలో అనుకుంటా అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉంటే ఆయన్ని మీకు తెలిసిన ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడి గురించి చెప్పండి అంటే సుభాష్ చంద్రబోస్ అని చెప్పారు. చెప్పి అగో ఆయన ఫోటో ఇక్కడే ఉందిగా అన్నాడు. అంటే ఆయన అదేంటండి అది అంబేద్కర్ గారి ఫోటో కదా అంటే నేను మొదటిసారి వచ్చానండి అందుకే నేను సరిగా గుర్తుపట్టలేదు. ఇలా ఎంత బాధ వేసిందంటే అరే వీళ్ళంతా చరిత్ర చదువుకునే వచ్చారు కదా, ఆయన ఏం చదువుకొని ఆయన కూడా కాదు, ఏ పొలంలో పని చేసుకునే అంటే పోనీ పాపం అని అనుకో అంటే మనం ఏమి అనలేము, గ్రేస్ మార్క్ ఇచ్చేయచ్చు. కానీ ఎంత పెద్ద మనిషి అలా అనేసరికి నేను ఒక రకంగా ఆ రిపోర్టర్ ఏమో కానీ నేను షాక్ అయ్యాను. ఆ వీడియో 1కి 4 సార్లు చూశాను, బాధ వేసింది. అంటే ఈ పరిస్థితి లేకుండా కనీసం పిల్లలకి అసలు మన స్వాతంత్ర్యం అంటే ఏంటి, అసలు ఇంకొన్నాళ్ళు పోతే అసలు మన ఒక స్వాతంత్ర పోరాటం జరిగిందా లేదా అని కూడా మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకని ఏంటంటే అసలు స్వాతంత్ర్యం అంటే ఏంటి, అది ఎందుకు కావాలి, ఎలా వచ్చింది మనకి, ఈ చరిత్ర తెలియకపోతేనండి, చరిత్ర తెలియకపోతే మనకి మార్గదర్శకమే ఉండదు, భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు చరిత్ర మీరే అన్నారు ఒకసారి, భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే మనకు ఒక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారండి, ఒక సమస్య వచ్చింది పిల్లలకి ఎవరికన్నా, వాళ్ళకి పెద్దవాళ్ళు వాళ్ళకున్న జ్ఞానంతోటో అనుభవంతోటో పిల్లలకి మార్గనిర్దేశం చేస్తారు. ఇట్లా అమ్మ మాకు కూడా ఇలాగే జరిగింది, ఏం కాదు, ఇలా చేసుకో, ఇలా ఏదో చెప్తారు. అట్లా మనకేంటంటే పిల్లలకి ఎప్పటికప్పుడు పెరుగుతున్న పిల్లలకి మన దేశం పట్ల ఒక జ్ఞానం ఉండాలి. ఇవాళ ఈ జ్ఞానం లేని రాజకీయ నాయకులు కూడా చాలామంది ఉంటున్నారు. ప్రజలకు లేదని బాధపడటం కాదు, రాజకీయ నాయకులకు కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మట్టుకు ఈ కార్యక్రమం ద్వారా అసలు పిల్లలు కనీసం వీడియో చేయడం కోసమైనా సరే వాళ్ళు ఎంతో కొంత ప్రిపేర్ అవుతారు కదా, స్టడీ చేస్తారు కదా. అందుకని ఏంటంటే ఇది ఒక రకంగా వాళ్ళకి విజ్ఞానదాయకంగానూ ఉంది, ఒక రకంగా వాళ్ళల్లో ఉన్న ప్రతిభని, ఇప్పుడు తెలిసినట్టు చెప్పలేరు కదా, వాళ్ళు కొంత వాళ్ళ ప్రతిభని మేళవించి చెప్పటం అనేది వీళ్ళకి ఇలాంటివి తెలుసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు స్వాతంత్రం మనొక్క దేశానికే వచ్చిందా, ఇంకే దేశాలకు వచ్చింది అనే ఒక ఆసక్తి రేపుతుంది. ఏదైనా మనం చెయ్యాల్సింది ఈ టీవీల్లో వచ్చే ప్రోగ్రాముల గురించి సామాజిక బాధ్యత ఉండాలని నేను మొత్తుకునేది. ఇందుకే ఏదో ఒక కొత్త తెలుసుకోవాలనుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ హర్ ఘర్ తిరంగా అంటూ తీసుకొని ఈ కార్యక్రమం ఇనిషియేట్ తీసుకోవడం, దాన్ని మహాన్యూస్ కూడా అంతే సీరియస్గా తీసుకోవడం ఒక మంచి కార్యక్రమం. అలాగే అసలు జనవరి 26th కూడా మన గణతంత్ర దినోత్సవం కూడా, స్వాతంత్ర దినోత్సవం వేరు గణతంత్ర దినోత్సవం వేరు కదా, అసలు అదెందుకు పుట్టింది, గణతంత్ర దినోత్సవం ఎలా వచ్చింది, అసలు మన రాజ్యాంగం అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలకి. ఇప్పుడు ఏంటంటే కొత్త సిలబస్లు వస్తున్నాయని కొన్ని పాత సిలబస్లు తీసేస్తున్నారు, కానీ ఈ రాజ్యాంగం గురించిన సిలబస్ మట్టుకు తీయకూడదు. మనది ప్రజాస్వామ్యం అనే టాపిక్ దేశం మీద ఆ ప్రేమ ఉండాలండి, ఉండాలి. తల్లి మీద, తండ్రి మీద, గురువు మీద, మన ప్రాంతం మీద, మన గ్రామం మీద ఎలా ఉండాలో ఉన్నప్పుడు దేశం మీద కూడా ఉంటుంది. అలాగే దేశం నాకేమిచ్చింది అనే కన్నా దేశానికి నేనేమి ఇచ్చాను అనే ఒక ఉద్దేశం కూడా కలుగుతుంది. ఏది జనవరి 26 అది కూడా ఒక మహోత్సవం లాగా చేసుకుంటే చాలా మంచిదని నేను నమ్ముతున్నాను. అలాగే మీకు కూడా అలాంటి ప్రోగ్రామ్కి ఇనిషియేట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ అంశాన్ని ఎలా చూస్తారు? ఏది చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు, దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అంటే వరుసగా ఆయన వెళుతున్నారు, కొన్ని అంశాలు తీసుకువెళ్ళి రావడం, అమరావతి, పోలవరం ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పెట్టడం, దీన్ని ఎలా ఒక్కొక్కటి చక్కదిద్దుకుంటూ వస్తున్న పరిస్థితులండి. ఎందుకంటే తొలి సంతకాలు 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఒకటి, పెన్షన్లు ఒకటి, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. అంటే సిటీ బస్సులో ఆడవాళ్ళకి
సూపర్ 6లో సూపర్ 6 అది వేరే పార్ట్. ఇవేమో 5 అనేది తొలి సంతకం. ఆయన పెట్టిన తొలి సంతకాలు 5 ఫైళ్ళ మీద సంతకాలు పెట్టారు. అందులో మొట్టమొదటిది పెన్షన్లు అయితే, చిట్ట చివరిది అన్నా క్యాంటీన్లు. అలాగే జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల ఇది ఇచ్చారు. అలాగే స్కిల్ సెన్సెస్, పిల్లల్లో నైపుణ్యత ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా అదొక్కటి ఆ కార్యక్రమం మీద పని ఉన్నట్టుంది. దాదాపుగా ఇన్ని డేస్లో ఉన్నాయి. అంటే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడ నుంచి మూడు కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయినాయి. 3 కాదు 4 కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయినాయి. అన్నా క్యాంటీన్ చివరిది. వీటన్నిటిలోకి నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే స్కిల్ సెన్సెస్ అని ఉంది చూసారా. ఇప్పుడు జనాభా సెన్సెస్ కూడా తీస్తుంటారు, పాపులేషన్ సెన్సెస్. అది ఎంత అవసరమో ఈ ఉన్న పాపులేషన్లో పైగా పిల్లలంటే ఎవరు, రాబోయే తరానికి వాళ్లే కదా నిజం, భవిష్యత్తుకు వారసులు వాళ్లే కదా పిల్లలు. ఆ పిల్లల్లో నైపుణ్యాలు ఎలా ఉన్నాయి అనేది వెలికి తీయాలి అంటే అసలు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో తెలియాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక సెన్సెస్ అంటే ఒక రిపోర్ట్ ఏంటి అంటే మన రెండు రాష్ట్రాల్లోనూ 100 మంది పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి, సహజంగా డ్రాప్ అవుట్స్ ఉంటాయి. అది 3 నుంచి 5% వరకు ఉంటే, అనేక కారణాలు ఏదన్నా కానివ్వండి, 3 నుంచి 5 వరకు ఉంటే తప్పులేదు. కానీ మన దగ్గర 30% ఉంది. ఈ 30% మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అయ్యి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు 14 సంవత్సరాల లోపు వీళ్ళని పనిలో పెట్టుకుంటానికి వీల్లేదు. అంటే ఈ 18 సంవత్సరాలు వస్తేనే కానీ వాళ్ళు మేజర్లు అవుతారు పిల్లలు. అయితే ఈ మధ్య కాలంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ డ్రాప్ అవుట్ అయిన పిల్లలు ఏం చేస్తున్నారు? ఈ డ్రాప్ అవుట్ అయిన పిల్లల మీదనే ఆధారపడి గంజాయి సరఫరాకి వాడారు. అయితే ఈ గంజాయి సరఫరాకి వాడినప్పుడు వాళ్ళకి చేతిలో డబ్బులు ఎంతో కొంత ఉంటాయి. ఇవాళ చిన్న పిల్లల ఫోనుల్లో, చిన్న పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లతో ఏం చేస్తున్నారు వీళ్ళు? పోర్న్ వీడియోలు చూసి, అంటే అందరి పిల్లల్ని అనట్లేదు, డ్రాప్ అవుట్ అయిన అందరి పిల్లల్ని కూడా నేను అనట్లేదు, ఇవాళ మైనర్ చిల్డ్రన్ మీద మైనర్ చిల్డ్రనే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలా జరగడానికి ఒక కారణం డ్రాప్ అవుట్స్. అంటే ఎందుకు డ్రాప్ అవుట్ అవుతారు అంటే వీళ్ళకి చదువు అప్పక కొంత, ఇంట్లో పరిస్థితులు కొంత, టీచర్లు సరిగా చదువు చెప్పక కొంత, వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ. ఇప్పుడు చదువుకున్న పిల్లలకే చదువు చెప్పటం కాదండి, చదువు రాని పిల్లలకు కూడా చదువు చెప్పటమే ఉపాధ్యాయుడి లక్షణం. ఇలాంటి విషయాలన్నిట్లో ఈ సెన్సెస్ తీయడం అనేది చాలా గొప్ప విషయం. మన పిల్లలు ఎక్కడ వెనకబడిపోయి ఉన్నారు. డ్రాప్ అయిన ఆంధ్రప్రదేశ్లో గంజాయి విషయంలో మాత్రం ముందు వరుసలో ఉన్నారు. అవును. కానీ దీన్ని అసలు ఫస్ట్ గంజాయి నుంచి, ఆ వ్యసనం నుంచి బయటపడేయడమే నాకు తెలిసి ఎన్ని సంవత్సరాలు పడుద్దాం అండి. అంటే దొరకకపోతేనండి ఎక్కడికక్కడ రీహాబిలిటేషన్ వెళ్ళాలి. ఇప్పుడు ప్రతి జిల్లాకి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలంటున్నారు. అది ఖచ్చితంగా పెట్టాలి. దొరుకుతారు, ఇప్పుడు గంజాయి దొంగలు దొరుకుతారు. ఎందుకంటే మూమెంట్ అనేది జరగనీయకూడదు. అన్ని లింక్ అయి ఉన్నాయి. లింకు ఇప్పుడు పంట పండించటము, వినియోగదారుడికి చేర్చే క్రమంలో ఈ మధ్యవర్తులదే పాత్ర. అసలు మధ్యవర్తుల్ని కట్ చేయటం ఫస్ట్ ప్రధానం చెయ్యాలి. రెండోది ఏం చేయాలి అంటే అసలు పంటలు పండకుండా చూడాలి. ఈ 2 కార్యక్రమాలు చేస్తే అప్పుడు గంజాయి వాడే వాళ్ళు ఎంతమందో బయటపడతారు. ఎందుకంటే వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తారు గంజాయికి బానిసలు అయితే. అసలు అందరికీ తెలుసండి, లోకల్లో ఉన్న అందరికీ తెలుసు. రైట్ అండి. కాలేజ్ లైన్లో ఉన్నారండి. పాతపట్నం నుంచి ప్రశాంత్ కాల్ చేశారు. ప్రశాంత్ చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి అండి. హలో, నమస్తే అండి, చెప్పండి. కృష్ణ కుమార్ గారికి అలాగే మహానిస్ వీక్షకులకు నమస్తే అండి, చెప్పండి. అదేనండి, అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడారు కదా. ఈ వైసీపీ నుంచి అంబటి రాంబాబు అలాగే ఆ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మరి మనిషిలాగా మాట్లాడితే బాగుండదని నా ఆలోచన. ఏంటండి? అంబటి రాంబాబు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ అన్న క్యాంటీన్ గురించి, పేదవాళ్ళకి పెట్టే తిండి గురించి అంత హీనంగా మాట్లాడుతుంటే అలా అసలు
మనిషిలాగా మాట్లాడడం నేర్చుకోమని నేను సలహా ఇస్తున్నాను. రైట్ ప్రశాంత్ గారు. అసలు అన్నా క్యాంటీన్లో ఉండకుండా కూల్ చేసినప్పుడు మాట్లాడడం అనేది ఇంకా చిన్న విషయం అవుద్దేమో. ఎలక్షన్ కి ముందు మేము మా మాజీ ఎమ్మెల్యే కల్మట వెంకటరమణ మూర్తి గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నడిపామండి ఇక్కడ. అక్కడ ఆ మధ్యాహ్నం పూట ఈ బస్సు నుంచి వెళ్ళి వచ్చేవాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చేవాళ్ళని మేము అక్కడ గమనించేవాళ్ళం. మేము తిండి పెట్టేటప్పుడు గమనిస్తుంటే వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం, 5 రూపాయలకి మన కడుపు నిండా భోజనం దొరుకుతుంది కదా అని ఎంత ఆనందంగా వాళ్ళు వెళ్ళేవాళ్ళు అక్కడి నుంచి భోజనం చేసి. అందులో మేము దాదాపు సగం రోజులు ఫ్రీగా పెట్టేవాళ్ళం అండి, డబ్బులు కూడా తీసుకునేవాళ్ళం కాదు. అంటే పిల్లలు పుట్టినరోజు అనో లేకపోతే ఇంకోటి ఎవరు అకేషన్లు పెట్టి మా ఫ్రెండ్స్ అందరం ఫ్రీగా పెట్టేవాళ్ళం చాలా వరకు. అలా పెడుతుంటే చూస్తుంటే మాకు చాలా ఆనందం వేస్తుంది పెట్టినందుకు కూడా. అలాంటిది వీళ్ళు కనీసం మనిషిలా కూడా మాట్లాడట్లేదండి. మరి అంత హీనమైన పరిస్థితుల్లో దిగజారిపోయినారు. రైట్ ప్రశాంత్ గారు, మీరేం బాధపడక్కర్లేదండి. వాళ్ళు ఓడిపోయిన దాని నుంచి కోలుకోలేకుండా ఉన్నారు. ఇంకా ఆ దిమ్మరపాటులోనే ఉండి ఆ కన్ఫ్యూజన్ లో అలా మాట్లాడేస్తున్నారు. అసలు ఇప్పుడు ఇవాళ ప్రజలు ఆదరించారా లేదా, ప్రజలు అక్కడికి ఎంతమంది ప్రజలు వస్తే అంతమంది అవసరంలో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు నేను అయితే తినం కదండి, అవసరం ఉన్నోళ్లే తింటారు. అంటే ఇంతమంది అవసరంలో ఉన్నారు, వాళ్ళ కడుపు నింపితే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటండి, వీళ్ళకి వచ్చిన కడుపులో నొప్పి ఏంటి చెప్పండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే 30 రూపాయలు పెట్టి కూడా తీసుకుందాం అండి. ఒకసారి మళ్ళీ మాట్లాడదాం దీని గురించే. సుబ్బారావు గారు తెనాలి నుంచి. సుబ్బారావు గారు, హలో అండి. సుబ్బారావు గారు చెప్పండి. నమస్తే అమ్మ లక్ష్మి గారు. ఇప్పుడు అక్కడ కాన్సెప్ట్ బాగుంది. ఆ ఏపీలో అన్నార్థుల ఆలయాలు తెలుసుకున్నాయి. అన్నార్థుల ఆలయాలు అన్నార్థుల ఆలయాలు తెలుసుకున్నాయి. చాలా సంతోషం అమ్మా అంతవరకు. కానీ ఈ ఆరోగ్యం పాడైపోయే షాపులు మాత్రం ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను తెనాలని చెప్పానమ్మా. తెనాల నుంచి మాకు 12 కిలోమీటర్ దూరంలో కాజీపేట అనే గ్రామం. ఇంతకుముందు అప్పటి నుంచి ఉన్నాయి. మీ నెంబర్ కి కనీసం వైసీపీ గవర్నమెంట్ లో పూర్తిగా ట్రై చేస్తాను, ఎప్పుడు దొరకలేదు. వాళ్ళు ఎర్లీ అవర్స్ లో ట్రై చేశాను కాబట్టి దొరికింది నెంబరు. 10-15 బిల్ షాపులు ఉన్నాయి అమ్మ. మిమ్మల్ని చూశాను ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ లో మీరు నెల్లూరులో కార్ వేసుకొని వెళ్ళి షాపుల్లోకి వెళ్ళి మెంతా మీరు ఇది చేశారని అన్ని చూశానమ్మా. అవునండి, అవును. మరి కొంచెం వీటి మీద కూడా కొంచెం యాక్షన్ తీసుకోమని చెప్తే బాగుంటుందమ్మా. కొంచెం మీరు కొంచెం షాపు దూరంగా ఉంటుంది. అవును, మద్యం మీద మరి కొత్త పాలసీ అంటే ఎలాంటి పాలసీ తీసుకొస్తే రాబోతుందో ప్రభుత్వం చూడాలి. పాలసీ కరెక్ట్, పాలసీ అంటే ఆ రేట్లు అంటే బెడ్ షాపులు కూడా ఉంటాయి అనుకోవాలమ్మా. బెడ్ షాపుల గురించి ఆలోచించేది ఏం లేదు, విపరీతంగా అయిపోయింది బెడ్ షాపులు. మరి అది ఎవరు అంటే బెల్ షాపులు ఉండవు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ప్రభుత్వ షాపులే బెల్ షాపుల్లా నడిపిస్తున్నారు ఇప్పుడు. ఉండి విపరీతంగా కాబట్టి మీకు మాక్సిమం నేను 5 సంవత్సరాలు ట్రై చేసిన మీ నెంబర్ కోసం ఇప్పుడు ఏదో డిస్ట్రిక్ట్ దొరికింది నాకు. కృష్ణకుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఏదేమైనా అండి బెల్ షాపుల గురించి మీరు ఇంత సామాజిక బాధ్యతతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. అయితే ఈ మద్యం మీద ఆదాయంతో ప్రభుత్వాలు బతికే దుస్థితిలోకి ప్రభుత్వాలు వచ్చేసినాయి. ఈ గత 5 సంవత్సరాల మద్యం కూడా అంత అవసరంగా ప్రజల జీవితంలో పెనవేసిపోయినట్టు అయిపోలేదా? అందే అంటున్నా. అదే ఇప్పుడు సంక్షేమము ఒక చేతితో డబ్బులు ఇచ్చి చేసి వచ్చిన బయట నుంచి కాదండి, ఒక చేతితో మనం డబ్బులు ఇచ్చి ఇంకొక చేతితో మద్యం ద్వారా డబ్బులు తీసుకోవటం అనేది పరిపాటిగా మారింది. కాకపోతే దీన్ని బాగా ఇప్పుడు గత ప్రభుత్వాలు కిటికీలు తీస్తే వీళ్ళు తలుపులు తీసేసినంత పని చేశారు. అసలు గోడలు తలుపులు కిటికీలు అవసరం లేని పరిస్థితికి చివరికి వచ్చేసరికి అలా జరిగింది. అలా జరగడానికి కూడా కారణం ఏంటి అంటే వీళ్ళు మద్యం బాండ్లు తాకట్టు పెట్టి 20 సంవత్సరాలకి వీళ్ళు డబ్బులు తెచ్చుకున్నారు. అందుకనేంటి ఇప్పుడు అప్పు ఉన్నప్పుడు తీర్చాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది కదా, కడుపు కట్టుకునే అప్పు తీర్చాలి కదా. ఎగ్గొట్టే వాళ్ళ సంగతి అది వేరే విషయం.
తలుచుకోకపోతే చెప్తున్నా. మరి ప్రభుత్వాలు అట్లా ఇప్పుడు గత ప్రభుత్వం చేసినప్పు మాకు సంబంధం లేదు, గత ప్రభుత్వం పెట్టిన యూనివర్సిటీ పేరు మేము తీసేయటానికి వీల్లేదు, మేము ఇలాంటి నిబంధనలు ఉన్నప్పుడు కాస్త ఇప్పుడు గత ప్రభుత్వం నిర్ణయం అది నేను కాదంటే ఎలా అనే ఒక సంశయం వస్తుంది. ఆ సంశయంతో చంద్రబాబు నాయుడు గారు అయితే నేను దానికి డబ్బులు ఇవ్వను అది అది అని అనే పరిస్థితి ఉండదు ప్రభుత్వాల్లో. వ్యక్తులుగా చేయొచ్చు కానీ ప్రభుత్వాలుగా చేయలేవు కదా. అందుకని ఆ అప్పు తీర్చాలి అంటే ఆదాయం రావాల్సిందే. ఆదాయం ఎలా వస్తుంది? కాకపోతే కేవలం మద్యం షాపుల ద్వారానే మద్యం అమ్మాలి అనేది ఒక ఉద్యమంగా సాగాలి. బెల్ట్ షాపులు ఉండటానికి వీల్లేదు అనేది కంకణం కట్టుకోవాలి. ఇప్పుడు నాకు గుర్తున్నంత వరకు మద్యం మీద ఒక సమగ్రమైన పాలసీని తీసుకొస్తాను, మరీ ప్రజల్ని పీడించి నోట్లో మందు తీసుకెళ్ళి పోసేంత పరిస్థితిలోకి నేను తీసుకెళ్ళను అని చంద్రబాబు నాయుడు అనడం నేను విన్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా మద్యం పాలసీని తీసుకొస్తారని నేను నమ్ముతున్నాను. పైగా ఇంకొకటి ఏంటంటే అండి, ఎవరైనా మద్యం మానాలి అనుకున్న వాళ్ళకి ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా అవసరం. ఎగ్జాక్ట్లీ. ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాలి అనే ఒక నిర్ణయం తీసుకుంటే గనక కనీసం కొంతమంది ప్రాణాలైనా రక్షించబడతాయి. లేదు అంటే గత 4-5 సంవత్సరాలుగా ఎంతమంది యూత్ అండి చనిపోయింది, నడి వయసు వాళ్ళు కూడా కాదు. అవును, బాధ్యత లేకుండా యూత్ 30-32 ఢిల్లీకి వెళ్ళి లక్ష్మి అనే మహిళ, ఆవిడ గుంటూరు వాసి, గంజాయి ఎక్కువైపోయింది అసలు ఏమైపోవాలి అసలు బొటన్ వేలు కట్ చేసుకుంది ఆవిడ. అంతకంటే ఘోరం సమస్య తీవ్రత చెప్పడానికి మామూలుగా చెప్పి చూసింది, ఎవరు వెళ్ళలేదు, పట్టించుకోలేదు, అలా చేసింది. అలాగే ప్రజల ఆరోగ్యం మీద వీళ్ళకి పాలకులకి శ్రద్ధ ఉండాలని నేను కోరుకుంటున్నాను. కొంచెం ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమే లేండి. ప్రతిదీ ఇప్పుడు ఒక ఇనిషియేషన్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొంచెం ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. మరి అది కూడా అంటే తాగని వాళ్ళ భాగస్వామ్యం ఉంటది కండి, తాగే వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు ఈయన ఉన్నారు, ఇప్పుడు ఫోన్ చేశారు అంటే గంజాయి విషయంలో ఇక్కడ అమ్ముతున్నారని స్వచ్ఛందంగా ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే చెప్పడం గానీ ఇలాంటివి ఏదైనా కార్యక్రమాలు జరగాలి. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ఒక రకమైన వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఇప్పుడు చాలా ఫైర్ ఉన్నారు. ఓటుతోటి ఎట్లా బుద్ధి చెప్పారో ఇది ప్రజల విజయం అండి, పార్టీల విజయం అని నేను ప్రతి చోట అదే చెప్తా. ఎవరికైనా కోపం వచ్చినా సరే ఇది ప్రజల విజయం, ప్రజలు సాధించుకున్న విజయం. ఆ విజయాన్ని ప్రజలు ఏ ఉద్దేశంతో సాధించుకున్నారో దానికి ఈ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కంకణం కట్టుకోవాలి. కానీ ఒక్కటండి, వాళ్ళు ఒకటి నమ్మారు, కొంతమంది నమ్మారు. సరే బీజేపీ ఎంతవరకు చేస్తుందేమో అనేది నాకు తెలియదులే కానీ, బట్ ఒక చంద్రబాబు నాయుడు గారి చేతిలో రాష్ట్రాన్ని పెడితే బాగుంటుందని, అంటే లోకేష్ గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు నిబద్ధత నిజాయితీ కలిగిన వ్యక్తులు, అంటే ఆ సపోర్ట్ ఉందనేది వాళ్ళని నమ్మారు. అవును, నమ్మారు. అందుకే నేను అంటున్నా, నమ్మినప్పుడు ఒమ్ము చేయకూడదండి. ప్రజల పని ప్రజలు చేసేశారు, ఇక మిగిలింది మన పని. అందుకని నేనేమంటున్నానంటే, మద్యం షాప్, బెల్ట్ షాపులు ఎక్కడున్నా సరే ప్రజలు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసేస్తే దానికి ఫోన్ చేస్తారు, గంజా ఎక్కడ దొరికినా ఇచ్చేస్తారు, అప్పుడు సమస్యను పరిష్కరించడం ఈజీ అవుతుంది. రైట్. పిఎఫ్ఎల్ వెంకన్న బాబు ఉన్నారు కాకినాడ నుంచి. పిఎఫ్ఎల్ వెంకన్న బాబు గారు, వెంకన్న గారు. ఓకే, తెనాలి నుంచి విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు వినబడుతుందా? వినపడుతుందండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ముందుగా మీకు మహా న్యూస్ కి నా అభినందనలు. మంచి ప్రోగ్రామ్ పెట్టారు. మీరు లక్ష్మి గారు యాంకరింగ్ అంటే మాకు చాలా ఇష్టం, బాగా అనలైజ్ చేస్తారు. మేడం మాకు దుగ్గిరాల మేడం మాది తెనాలి దగ్గర. హలో, వినిపిస్తుందా మేడం? హలో 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 విజయ్ కుమార్ గారు చెప్పండి. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి, చెప్పండి. మాది దుగ్గిరాల మేడం, తెనాలి దగ్గర. నేను స్కూల్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్ మేడం. చెప్పండి. అన్నా క్యాంటీన్ కి మా స్కూల్ తరపున ఒక రోజు మేము స్పాన్సర్ చేయాలనుకుంటున్నాం మేడం. ఓ గ్రేట్ అండి, గ్రేట్. నిన్న మొన్న ఎక్కడ అన్నారండి? దుగ్గిరాల
అవును మేడం, దుగ్గిరాల పక్కన ఏమన్లో పనిచేస్తాను మేడం నేను. ఆహాహాహా. మీరు ఏం టీచ్ చేస్తుంటారండి? టీచర్ మేడం. అదే ఏం టీచ్ చేస్తుంటారంటున్నా మీ సార్? ఎస్సిటి మేడం, 1 to 5th క్లాస్ వరకు అన్ని చెప్తాం. ఓకే, సూపర్ అండి. మా స్కూల్లో 3 టీచర్స్ ఉన్నాం మేడం, 3 కలిపి ఒకరోజు స్పాన్సర్ చేయాలనుకుంటున్నాం మేడం. గ్రేట్ అండి. ఒకళ్ళు ఒక దీపం వెలిగించడం మొదలు పెడితే దానికి కావాల్సిన చమురు ఎవరో ఒకళ్ళు పోస్తారండి. నిజంగా దీపం వెలిగించడమే ఇనిషియేటివ్ వస్తే ఆటోమేటిక్ గా ఇన్వాల్వ్ అవుతారు. ఏదేమైనా ప్రజా చైతన్యం మట్టుకు పెరిగిందండి. అవును. విజయ్ కుమార్ గారు ఏమనిపించింది ఒక్కసారిగా మళ్ళీ అన్నా క్యాంటీన్ అని వింటామని అనుకున్నారా? ఓపెన్ అయిన తర్వాత ఏమనిపించింది? అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల మేడం ముఖ్యంగా రైతులు బాగుపడతారు మేడం. అవునా? రైతులకు ఉపయోగపడుతుందా? రైస్ పండిస్తారు కదా మేడం. ఓకే, బియ్యం కొంటారా? ఓకే. కూరగాయలు కానీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా మేడం రైతుకి. అవును, డైరెక్ట్ గా మనం రైతుకి హెల్ప్ చేసినట్టు మేడం. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా ఆటో కార్మికులు, ఇట్లా భవన రంగ కార్మికులు, చిన్న చిన్న కూలీ పనులు సిటీలో ఉన్న వాళ్ళకి ఇలా అయితే రైతులకి ఇలా. ఇంకా విజయ్ కుమార్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారా? అదే మేడం, గ్రేట్ అండి మీ ఇనిషియేషన్ నిజంగా గ్రేట్ అండి. థ్యాంక్ యూ. ఎంత సామాజిక బాధ్యత ఉందో చూడండి. నేను బాగున్నాను ఇంకా చాలు అని అనుకోకుండా ఇంకొక ఆకలితో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారు చూడండి. ఇట్లాంటి వాళ్ళే కావాలి సమాజానికి. ఇట్లాంటి వాళ్ళు టీచర్లు అయితే ఆ టీచర్లు చూసి పెరిగిన పిల్లలు ఎంత బాగుంటారు. అసలు టీచర్లు బాగుంటాయండి. అసలు నిజంగా సమాజ నిర్మాతలు వాళ్ళు. అవును, పిల్లలే కదండి మనకి భవిష్యత్ ఆస్తి. అందుకే కదా సర్వేపల్లి రాధాకృష్ణని మనం ఈ రోజు అంత పూజించుకుంటాం. అవును, రైట్ అండి. గోపాలరావు గారు ఉన్నారు కాకినాడ నుంచి. గోపాలరావు గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే. మీకు కృష్ణ కుమార్ గారికి నమస్తే. కానీ అన్నారు కూర్చోబెట్టారు, కొంచెం ఆడవాళ్ళని కూర్చోబెడితే ఎట్లమ్మా మధ్యం డిబేట్ లో ఏంటండి? ఏమన్నారు? మేడం గారు లాంటి వాళ్ళు కూర్చోబెడితే ఇబ్బంది కదమ్మా. మీరు ఫైర్ బ్రాండ్ కనుక దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఐ నో హౌ యూ విల్ హ్యాండిల్. థ్యాంక్ యూ. మా వరకు మా సలహా ఏంటంటే అమ్మా, ఈ మద్యం మహానుభావుడు ఒక 20 ఏళ్ళకి తాకట్టు పెట్టి వెళ్ళిపోయాడు. సో ఇది బెస్ట్ ఏంటంటే ఈ రోడ్ల మీద న్యూసెన్స్ జరగకుండా మొదటి నుంచి మా డిమాండ్ ఇదే. బికాస్ ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, అంటే ఇంకా తప్పనిసరి అయిపోయింది. సో వాళ్ళకి డోర్ డెలివరీ ఇంటికి చేయొచ్చు కదా. ఈ న్యూసెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ లేకుండా ఇప్పుడు కాకినాడలో మాకు పబ్లిక్ గా గవర్నమెంట్ డిపో అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టి అమ్ముతున్నారండి. 1 కిలోమీటర్లో 10 ఉన్నాయి, కిలోమీటర్ 10 చప్పులు పెట్టేశారు అవుట్లెట్. ఒకటే ప్రాబ్లం మేడం, ఈ క్రిమినల్స్ అందరూ ఇలాంటి వ్యాపారాలు చేసేవారు. వెదర్ ఇట్ ఈస్ మన డిపిటి బియ్యం కానీ, అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్, లేకపోతే మద్యం కానీ ఇసుక కానీ, వాళ్ళకి ఒకటే తెలుసు ఈ క్రిమినల్స్ కి, ప్రభుత్వం 24 గంటలు నిఘా పెట్టలేదు అనేటువంటి ఒక మంచి అభిప్రాయం వాళ్ళకి కలుగుతుంది, ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి. అందుకనే ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నానమ్మా, ఇసుక తీసుకోండి. నా ఇంటి పక్కనే ఒక ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు. వైసీపీ ప్రభుత్వం ఆ ట్రాన్సిషన్ పీరియడ్ లో 6 టన్నులు ఇసుకి 18,000కి మాకు డబ్ల్యూఎస్ఎల్బీ వస్తుంది కాకినాడకి. ఇప్పుడు చంద్రబాబు గారు ఫ్రీ చేశానంటాడు. ఓకే, కాంగ్రాట్స్, చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. మీరు తప్పించుకున్నారు మీ బాధ్యత నుంచి అక్కడ అలా చేసి. ప్రభుత్వం నిర్ణయం లేకపోయినా ఫ్రీ అంటున్నారు. బట్ ఒకటి, మీరు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలండి. దిస్ ఈస్ ది బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇది బ్రేక్ ఈవెన్. ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు? ఇవాళ యూనిట్ 6,000 బతికొచ్చి తెచ్చుకున్నాడు. చివరిలో సరిపోక యూనిట్ 6,000 అంటే 6 యూనిట్లు 36,000 అయింది. మేడం చూడండి, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు ఇది కొంచెం చాలా సీరియస్ గా పరిష్కారం చూపిస్తారేమో అని నేను చెప్తున్నాను. నేనేమంటానంటే, అసలు ఈ మైన్స్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఈ ఇసుకి విషయంలో కంట్రోల్ చేయొచ్చు, కొబ్బరి తోటల్లో, మామిడి తోటల్లో
కొన్ని వేల టన్నులు పట్టుకొచ్చి డంప్ చేస్తున్నారు. వై ఇట్ ఈజ్ అలౌడ్? తహసీల్దార్ కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఇది ఎందుకు తీసి కలెక్టర్ నోటీసులు తీసుకెళ్లారంట సీజ్ చేయరు? ఇళ్ళ దగ్గర ఇల్లు కట్టుకునేటప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఇసుక కొట్టు ఉంటే యూ కెన్ సే దట్ ఇట్ ఈజ్ ఫర్ ది కన్స్ట్రక్షన్. ఇదేంటండి ఈ గుట్టల గుట్ల కింద పోయడం ఏంటి? వాళ్ళు లూజ్ ఇష్టం వచ్చినట్లుగా అమ్ముకోవడం ఏంటి? ఇది లోకల్ ఎమ్మెల్యేకి వాటా లేదంటే మీరు నమ్ముతారా? వాళ్ళకి ఇవ్వకుండా రూపాయి ఇవ్వకుండా వాళ్ళు ఒప్పుకుంటారమ్మా ఇలాగా మేకలు అసలు ప్రభుత్వాలు మారినా ఈ ఇసుక విషయంలో మందు విషయంలో నేను మద్యం గురించి ఒక మాట చెప్తానండి. ఏంటంటే ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఇన్ని కిలోమీటర్లకు ఒక మద్యం షాప్ ఉండాలి అని పెట్టేవాళ్ళండి. అయితే ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలో కొంచెం బాగా తెలివైన వాళ్ళు ఎక్కువైపోయారు. ఏది యంత్రాంగాల్లో అంటే పరిపాలనలో. ఈ తెలివైన వాళ్ళు ఏం చేశారు అంటే అలా కాదు, కిలోమీటర్లు అని పెట్టొద్దు, మనము పీపుల్ డెన్సిటీని బట్టి షాపులు పెడదాము అని చెప్పి పెట్టారు. అందుకే ఇప్పుడు మీరు చూడండి, మనం ఉండే మణికొండలో ఒక లైన్లో 10 మంది షాపులు ఉన్నాయి. అదేమంటే ఏం చెప్తారు, ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు కదా అందుకని మేము మందు షాపులు పెట్టాము అని చెప్తున్నారు. కానీ దీనివల్ల నష్టం ఏంటంటే డెన్సిటీ ఉన్నప్పుడు మీరు షాపులు పెట్టారు బాగానే ఉంది. దీనివల్ల ఇప్పుడు ఒకవేళ కిలోమీటర్ల ప్రకారమే షాపులు అనుకుందాం, అర్ధరాత్రి 11ంటికి మందు అయిపోయింది అనుకోండి, ఎవరింట్లోనన్నా ఇంటి పక్కనే మందు షాప్ అనేసరికి 2 అడుగులు వేసి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అదే కిలోమీటర్ వెళ్ళాలి అంటే ఆ టైంలో వెళ్ళలేరు. అంటే ఒక రకంగా పాత విధానం ప్రకారం మందును తగ్గించడానికి అవకాశం ఉంటుంది. షాపులు అన్నీ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటున్నారు, అబ్కారీ శాఖ వాళ్ళు, మేము వెళ్ళి మాట్లాడితే నంబర్ ఆఫ్ షాప్స్ అయ్యే ఉన్నాయండి. కానీ ఎవరైతే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారో, అంటే ఏదైనా మార్కెట్ని బట్టే కదా, డిమాండ్ని బట్టే కదా మార్కెట్ ఉంటుంది. డిమాండ్ సప్లై ప్రకారం మేము అలా చేసామని చెప్తున్నారు. కానీ వీళ్ళు టైమింగ్స్ మట్టుకు ఫాలో అవ్వట్ల షాపులు వాళ్ళు. 2ంటప్పుడు కూడా షాపులు తీసుంటున్నాయి. అందుకని ఏంటంటే పాత విధానమే కరెక్టు. ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపులే పెట్టండి. కానీ ఈ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫ్రైడే ఈవినింగ్ మీరు చూడండి, ఇంటికి వెళ్ళేటప్పుడు సాటర్డే ఈవినింగ్, ఫ్రైడే ఈవినింగ్ ఎంత కష్టంగా ఉందంటే అక్కడ ఆ షాపుల ముందు పోలీసులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆ విధానం ఒకటి మార్చుకోవాలి. అలాగే ఇసుక గురించి కూడా ఆయన మేటలు అన్నారు కానీ గుట్టలు అన్నారు కానీ కాదండి, కొండల్లాగా చేశారు. ఇంకా అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ఒక్కొక్కటి రాజయ్య గారు ఉన్నారు జగిత్యాల నుంచి. రాజయ్య గారు నమస్కారం అమ్మా ఇద్దరికి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ లోపల పెట్టినటువంటి ఈ అన్న క్యాంటీన్ కు చాలా కృతజ్ఞతాభివందనములు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మం. ఈ గల్లి గల్లీకి ఒక వైన్ షాప్ కన్నా గల్లి గల్లీకి ఒక అన్న క్యాంటీన్ పెడితే ఎంతో మంది ఆకలితో అలమటించే వాళ్లకు తక్కువ మొత్తంలో ఒకట రావడము చాలా గొప్పమైన విషయము. అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్, తర్వాత బీజేపీకి, తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ ఉమ్మడి ప్రభుత్వానికి నా యొక్క వారికి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో చేసేటువంటి కార్యక్రమాలకు నా యొక్క వందనములు. ఎందుకంటే వారు ఏ నిర్ణయం అయినా కానీ సీరియస్ గా తీసుకుంటారు. వారిని ఇంప్లిమెంటేషన్ కూడా సీరియస్ గానే ఉంటది. అంతే టిట్ ఫర్ టాట్ అన్నట్టు తొందరగానే రియాక్షన్ అవుతుంది. కాబట్టి నేను ఈ కార్యక్రమానికి తప్పకుండా మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే మా హయాంలో కూడా అన్నం పెట్టుడు గొప్ప, నీళ్ళిచ్చుడు అన్నం ఇచ్చుడు మన యొక్క హిందూ ధర్మ శాస్త్ర ప్రకారంగా మనకు గొప్పనైన విషయాలు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించినందుకు మనస వాచ కర్మన దేవుని కృపలన ఇంకా మంచి జరగాలని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహాన్యూస్ చాలా గొప్ప న్యూస్. ఎందుకంటే మొన్న రిపబ్లిక్ దినోత్సవం పిల్లల చేత రిపబ్లిక్ కాదండి, ఆగస్టు 15 అండి, ఆగస్టు 15. ఆగస్టు 15 సారీ, మీరు నాకు తప్పును సవరించినందుకు. నేను తొందరపాట్ల ఏజ్ నాకు 70, కాబట్టి క్షమించవలసిందిగా. ఎందుకంటే
ఎంత గొప్పది చిన్న పిల్లలతోటి వాళ్ళ యొక్క ప్రతిభను వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీసినందుకు మరొకసారి వంశీ గారికి, మీకు, మీ ఛానల్ అందరికీ నా యొక్క కృతజ్ఞతాభివందనములు. ప్రాధాభివందనం చేసినా ఏం పర్వాలేదు కానీ అయ్యయ్యో లేదండి, పెద్దవాళ్ళు మేమే మీకు బాధాభివందనం చేయాలి. థ్యాంక్ యూ రాజయ్య గారు, థ్యాంక్ యూ అండి. మరొక ఖమ్మం నుంచి భాస్కర్రావు గారు ఉన్నారు. భాస్కర్రావు గారు నమస్తే మేడం. లక్ష్మి గారు నమస్తే అండి. అక్కడ ఉన్న మేడం గారికి నమస్కారం అండి. నమస్తే అండి. మీరు వంశీ గారు మంచి ప్రోగ్రామ్ పెట్టారు. ఆగస్టు 15 చిన్నపిల్లలతో మేము చూస్తూనే ఉన్నాం మేడం. మంచి ఆనిముత్యాలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు మంచి కార్యక్రమం చేశారు. మీరు మహానీసు ఏం చేస్తారు. అలాగనే మేడం ఆంధ్రప్రదేశ్ 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి అవకాశం దొరికింది. సమైక్య రాష్ట్రంలో కూడా ఉన్నప్పుడు మేము కూడా చూసాం, మంచిగా నడిచినాయి. అప్పుడు కూడా చంద్రబాబు గారు పెట్టినారు. పోలవరం అన్ని పూర్తయితే చంద్రబాబు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పార్టీలు ఏమన్నా మంచి రోజులు వాళ్ళకి వచ్చింది. ప్రజలకు 5 కోట్ల మంది ప్రజలకి పోలవరం, అమరావతి రాజధాని పక్కా అయితే అన్ని పూర్తయితాయి. రాజకీయాలు అడ్డు పెడితే ఇది తెలంగాణకు వచ్చా మేడం. కేసీఆర్ గారు ముందు అన్నారు ఏమని, మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ ముందు సిగలు కొట్టుకొని బస్సులో కొట్టుకుంటున్నారని కేసీఆర్ గారు అన్నారు. కేటీఆర్ గారు ఇప్పుడు అన్నారు ఏది మన బ్రేక్ డాన్స్ అది ఇది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఏమైందంటే మేడం, రేవంత్ రెడ్డి గారు కాకుండా ఉంటే వాళ్ళు రోజు మీడియా ముందు రారు మేడం. ఏ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ లో ఎవరు ఉన్నా రారు. వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్ కాబట్టి మొత్తం రోజు ఏదో బుర్ర జల్లాలి, ఆయన చికాకు చేయాలి తప్పితే మీడియా ముందు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళే అంటుంటారు మా బట్టి గారు మీరు అమెరికా పోయి వచ్చారంటే మీ గవర్నమెంట్ పడిపోద్ది జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఎవరు కేటీఆర్ గారు అన్నాడు ఆ మాట. హరీష్ గారు కేటీఆర్ గారు పక్కా అన్నారు. మీరు 15 రోజులు టూర్ పోయి వచ్చారంటే మీ గవర్నమెంట్ ఉండదు చూసుకో, కోమటిరెడ్డి గారు లేకపోతే రెడీగా ఉన్నారని అట్ట ఒకరికొకరు లింకులు పెట్టి వాళ్ళని పొగిడినట్టు వీళ్ళు చేసినట్టు చేసి వాస్తవంగా షికారు చేస్తారు. మేము అండం కాదు, మీడియాలు అన్నింటిలో చూపిస్తున్నారు కాబట్టి ఇది ఉంది. అయితే ఈ రకంగా మాట్లాడుతున్నారు. మేము కాంగ్రెస్ వాళ్ళతోటి మేము ప్రభుత్వం రావచ్చండి, రావడం గొప్పతనం అది. ఇప్పుడు ఈ టైంలో 14లోనే రావాలి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఐక్యతగా తిప్పి కొట్టట్లేదు మేడం. సమస్యని ప్రజాస్వామ్యం పద్ధతిగా ఇప్పుడు మేట మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా అందరు ఐక్యతగా తిప్పి కొడితే మంత్రులు కానీ అందరు నాయకులు గ్రూపులు అనేవి సహజం ఉంటాయి. పార్టీ కోసం గ్రూపులు ఉన్నాయి వేరు. కానీ ప్రజలు ఇటువంటి కేటీఆర్ గారు హరీష్ రావు గారు నోరు ఎత్తకుండా దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో తిప్పి కొట్టలేకపోవడం కొంత లోపం అనేది నా అభిప్రాయంగా. రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళే యుద్ధం చేస్తున్నారు అంటారు. రేవంత్ రెడ్డి గారితో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే కొంత మనకెందుకులే అన్నట్టు ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. రాహుల్ గాంధీ గారు ఎంత కష్టపడుతున్నారు, సోనియా గాంధీ గారు మరి త్యాగం చేసిన కుటుంబం తెలంగాణలో కాంగ్రెస్ కాదు దాన్ని నిలబెట్టుకొని ఇక్కడ ఉందిలేండి. ఈ గట్టును ఉంటావా ఆ గట్టునే ఉంటావా అంటే ఈ గట్టునే ఉండి ఆ గట్టుకు సపోర్ట్ చేసే వాళ్ళు ఆ గట్టు నుండి ఈ గట్టు సపోర్ట్ ఉండదు. ఏదో ఒకటి అంటే నమ్మిన సిద్ధాంతం మీద ఏ గట్టు ఏదో ఒక గట్టు మీద ఉండడం పార్టీలో రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువైపోయినాయి. థ్యాంక్ యూ భాస్కర్రావు గారు. రాజకీయ నాయకులకి వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువైపోయినాయి. పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తులుగా వీళ్ళు ఎదగాలనుకుంటున్నారు. అందుకే ఈ ఫ్లెక్సీలు కూడా ఎక్కువ వచ్చింది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట అన్నారు. ఢిల్లీ వెళ్ళే ముందు అనుకుంటా ఆయన బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం కాబోతుంది త్వరలో అనేది ఏదో అన్నారు. బండి సంజయ్ గారు ఏమో కాంగ్రెస్లో విలీనం కాబోతుందని ఆ తర్వాత ఆయన కూడా అన్నట్టు ఉన్నారు. అంటే ఏంటి బీఆర్ఎస్ విలీనం అనేది ఏమన్నా జరుగుద్దంటారా? అంటే ఇప్పుడు వాళ్ళు గత 10 సంవత్సరాల పాలనలో విలీనం అనే ఒక గేమ్ ని విలీనం అనే పదాన్ని భయంకరంగా వాడింది బీఆర్ఎస్ వాడింది. అదే ఇప్పుడు వాళ్ళు ఏదైతే మాటలన్నీ అన్నారో అవే వాళ్ళకి ఎదురు వస్తున్నాయి టీఆర్ఎస్ వాళ్ళకి. ఇప్పుడు టీఆర్ఎస్ అని కాస్త బీఆర్ఎస్ అయ్యి ఏదో చేద్దాం అనుకుంటే ఐవారం చేయబోతే కోత అయిపోయింది. అది సరిగా జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకున్న ఆస్తుల్ని కాపాడుకోవాలన్నా వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలన్నా అంటే ఇప్పుడు కవిత అరెస్ట్ ఉంది. ఇట్లాంటి విషయాలు వీటన్నిటి నుంచి బయటికి రావాలి అంటే గనక వాళ్ళు బీజేపీ తోటి జతకట్టక తప్పని పరిస్థితి. పోనీ మామూలుగా పార్లమెంట్లో సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది వీళ్ళకి. అంటే ఎంపీలు గెలవలేదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచిన స్థాయిలో కూడా ఎంపీలు రాలేదు కదా, వాళ్ళకి ఒక్క ఎంపీ కూడా రాలేదు కదా. ఈ పరిస్థితుల్లో వీళ్ళకి నంబర్ చూపించి గేమ్ ఆడటానికి కూడా లేని పరిస్థితి. అందుకని విలీనం తప్పితే కాని పరిస్థితి. ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్లో విలీనం చేస్తానని కేసీఆర్ అన్నాడు, చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్కి విలీనానికి ఎట్లాగో ఒప్పుకోదు. అందుకోసం ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అవసరం ఎవరితో ఉంది కేంద్రంలో, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చుంటే గనక కేంద్రంలో
కాంగ్రెస్లో విలీనం అయ్యేది తన వ్యక్తిగత అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం అయితే ఉపయోగం లేదు, కవిత రిలీజ్ కాదు కదా. అందుకని ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు, బీజేపీలోనే విలీనం అయ్యే పరిస్థితి. విలీనం కాకుండా ఇలా ఉండి మాట్లాడితే కుదరదు. విలీనం జరిగే బీజేపీలోనే అవుతుంది. పైగా ఇంకొకటి ఏంటంటే, బండి సంజయ్ లాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది, వాళ్ళకి తెలియదని కాదు, అసలు ఇలా వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేసి ఆస్తులు సంపాదించుకుని కేసుల్లో ఇరుక్కునే వాళ్ళే బీజేపీలో ఎక్కువ చేరుతున్నారు. అదొక రీహాబిలిటేషన్ సెంటర్ లాగా అయిపోయింది ఒక రకంగా. అందుకని వీళ్ళు ఇక్కడ తప్పులు చేస్తారు, అక్కడికి వెళ్ళి వాషింగ్ మిషన్ పార్టీ అని అన్నాం కదా ఎలక్షన్స్ టైంలో. రియల్ వాషింగ్ మిషన్ పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. అందుకని ఇప్పుడు వీళ్ళు మురికిని కడుక్కోవడానికి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్లోకి వెళ్ళినప్పుడు అలాగే అవుతుంది. ఏ పార్టీ ఉన్నా అధికారంలో. కానీ ఒకటండి, మనం అలాగది మనం ఉన్న మాట మాట్లాడుకోవాలి. దాదాపు 18 మంది వ్యాపారవేత్తల్ని విదేశాలకు పంపించిన మటుకు బీజేపీనే. అందుకని ఏంటంటే, అందుకే ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ చేరతారని చెప్తున్నాను. రైట్ అండి. రామయ్య గారు ఉన్నారు నూజివేడ్ నుంచి. రామయ్య గారు. అమ్మా నమస్తే. నమస్తే అండి. అమ్మా, ఇప్పుడు ఈ ఉచిత పథకాలు ఇవన్నీ తర్వాత కానీ రాష్ట్రంలో చికెన్ గున్యా, మలేరియా, విషజ్వరాలు స్థానం ఇస్తున్నాయి. కనీసం ఒక దోమల మందు కానీ, ఒక బీచింగ్ కానీ, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పట్టించుకునే నాదు కానీ లేదు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టుకొని నష్టమే లేదు. మేస్త్రికి 1200 రూపాయలు, కూలోళ్ళకి 800, అందరూ శుభ్రంగా నింటున్నారు. కనీసం ఈ వాగాలను బారిన పడి జనం విపరీతంగా బాధపడుతున్నారు. కనీసం ఫిషింగ్ కానీ డంపు యాట్లు అయిపోయినాయి. మున్సిపాలిటీలు మొత్తం డంపు యాట్లు అయిపోయినాయి, పట్టించుకున్న నాదుడు లేడు. ముందు వాటి మీద దృష్టి పెట్టినమ్మా. అన్నా క్యాంటీన్లు, ఉచిత పథకాలు ఇవన్నీ తర్వాత. రోడ్లన్నీ గోతులు మయమైపోయినాయి. వైసీపీ ప్రభుత్వంలో మొత్తం మట్టి కొట్టుకుపోయింది. రాష్ట్రం మొత్తం దుమ్ముమయం అయిపోయింది. గోతుల మయము, దుమ్ముమయము. ఇసుకంటారా? ఆ రోజున అదే రేటు ఉంది, ఈ రోజున అదే రేటు ఉంది. అసలు సామాన్యుడికి ఎక్కడ కొనాలో అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద యాడ్లు పెట్టి రేట్ ఎందుకు ఉంటది? ఫ్రీ ఇసుక అని చెప్పారు కదా, రేట్ ఎందుకుంది? ఈ సచివాలయాలకు వాటి పెట్టుకుంటూ వాటికి ప్రత్యేకమైన నెంబర్లు ఇచ్చి సామాన్యుడు కూడా పరిస్థితిలో ఉండాలి. ఏమా మామూలుగా యథాశాలు కాబట్టి ముందు పట్టణాలు బాగు చేయండి. డంపు యార్డ్ లాగా ఉన్నాయి ఎక్కడ చూసినా. చిత్తలు వీడు దోమలు, ములుకాలు డెడ్ అయిపోయి ఒక బీచింగ్ కొట్టిన వాళ్ళు లేరు, దోమల మందు కొట్టిన వాళ్ళు లేరు. కనీసం విషజ్వరాలు, చికెన్ గునియా ఇంటికి ఇది మొత్తం ఎన్ని ఇల్లుంటే అంతమందికి వెళ్ళాడుతున్నారు. అవును అవును, ఇక్కడ తెలంగాణలో కూడా అలాగే ఉందిలేండి పరిస్థితి. కానీ ఏదైనా ఆయన తీసుకొచ్చిన సమస్య అండి, మామూలు సమస్య కాదు ఇది. ఇప్పుడు పారిశుద్ధ్యము ప్రజారోగ్యానికి డైరెక్ట్ సంబంధం ఉంటుంది, రిలేషన్ ఉంటుంది. పారిశుద్ధ్యం బాగుంటే ప్రజారోగ్యం బాగుంటుంది. పైగా ఈ వర్షాలు వచ్చిన టైంలో పారిశుద్ధ్యం గనక సరిగా లేకపోతే గనక ఇలా విషజ్వరాలు ఇవన్నీ వచ్చే పరిస్థితి ఉంటుంది. దోమలు, ఆంధ్రప్రదేశ్ అంటే దోమలు అన్నట్లు భయంగా తయారైపోయింది. అందుకని అప్పట్లో 14 to 19 మధ్యలో ఆయన దోమలపై దండయాత్ర అని ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని డ్రోన్ల ద్వారా ఈ మందు పిచికారీకి చంద్రబాబు నాయుడు గారు అది తీసుకుంటే దాన్ని ఒక స్కామ్ కింద చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని చాలా అపహాస్యం అసెంబ్లీలో పెట్టి దోమలపై దండయాత్ర అంట అని నవ్వులు ఏదో చేశారు. దాని అవసరం ఎంత ఉంది అనేది ఇప్పుడు తెలుస్తుంది కదా. అవసరం ఇప్పుడు పారిశుద్ధ్యం అంటే ఏ అన్నా క్యాంటీన్ అవసరం లేదు అనే మాట కరెక్ట్ కాదండి. కానీ ఏయో చేస్తున్నాం కాబట్టి వేరే ఆపేస్తాం అనటము కరెక్ట్ కాదు. దీని పని ఇది చేయాలి, దాని పని అది చేయాలి. కానీ పారిశుద్ధ్యము ప్రజారోగ్యం లేకపోతేనండి ప్రజలు చాలా అన్యాయం అయిపోతారు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్ సరిగా పనిచేసేటట్లు చేయాలి. ప్రజారోగ్యం అంటే అదే. ప్రజలకి అవసరమైన ఆరోగ్య అవసరాలు తీర్చకపోతే ప్రభుత్వం విద్యా వైద్యమే కదండి చేయగలిగేది. ఉపాధి సంగతి తర్వాత ముందు ఖచ్చితంగా ఇలా ఒక్కొక్కరు ఏదైనా ఒక సమస్యని కనుక ఇనిషియేషన్ గా చెప్పినప్పుడు మనం అంటే దోమలు లేదంటే గుంతలు వీటితో ఇబ్బందులు పడుతున్నారు, గుంతలమయమైన రోడ్లతో దుమ్ము లేగుస్తుంది అనేది. దుమ్ము బురద అనేక ఉంటాయి కదా, వర్షం పడితే బురద. లేదండి రోడ్ల మీద ఇప్పుడు శ్రద్ధ పెట్టాల్సిందే. మున్సిపాలిటీలు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి. చెత్తని ఎక్కడ ఉంటే అక్కడ. ఎగ్జాక్ట్లీ. అయితే
కృష్ణకుమారి గారు ఇంకో అంశం, కాలేజ్ కూడా ఉన్నారు, బట్ దీంతో పాటు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక మీద చాలా కాన్సన్ట్రేషన్ జరుగుద్ది అనుకున్నాం. అభ్యర్థిని నిలపడానికి ఆల్మోస్ట్ రంగం సిద్ధం అయిపోయింది, అనౌన్స్ చేస్తారు ఇవాళ రేపో అనే దాకా కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకంటే ముందుగా బొత్స సత్యనారాయణ గారిని అనౌన్స్ చేశారు. ఉత్తరాదిలో గ్రిప్ ఉన్న నాయకుడు ఏ మాట కామాట బొత్స సత్యనారాయణ గారు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇటోళ్ళు అటోళ్ళు అందరూ ఆయనతో బాగానే ఉంటారు. అలాంటి ఆయన్ని అనౌన్స్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అభ్యర్థిని పెడుతున్నారంటే ఎంత అప్రజాస్వామికం అనే మాట ఆయన నోట్లో నుంచి వచ్చిందండి. అప్రజాస్వామికం పలికారు. అదే ఆ మాట వచ్చింది ఆయన నోట్లోంచి, లైక్ పలకగలిగారా? నాకు డౌట్ వస్తుంది. అదే మరి మీరేమన్నా మంచిగా ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నారా? అప్రజాస్వామికం అనడం కష్టం. ఓకే రైట్, ఇది ఒక ఇష్యూ ఓన్లీ. సరేలేండి, ఎవరి ఇది ఎవరికి ఉంటుంది కదా. అయితే అన్నారు ఆ క్రమంలో ఆయన అసలు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఇంకొకరిని పెడతారనేది ఆయన ఫైర్ అయిపోయి సీరియస్ అయిపోయి ఎమ్మెల్సీ ఎన్నిక మీద అందరినీ పిలిపించుకొని మాట్లాడి ఇదంతా జరిగింది. అసలు చూసే వరకు చివరి నిమిషంలో టీడీపీ వైసీపీ మీడియానేమో చేతులెత్తేసింది అంటున్నారు. మరి టీడీపీ వ్యవహరించిన తీరుని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే టక్క అధికారంలో ఉన్న పార్టీ కొనేడు 2 నిమిషాల్లో పని కదా. ఆల్రెడీ అక్కడున్న అంటే ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తే ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. తనతో పాటు క్యాడర్ రమ్మంటే వచ్చేస్తుంది. విశాఖలో జరిగిన భూభాగోతాలన్నీ బయటకు వచ్చినాయి. సరిగ్గా డోర్లు ఓపెన్ చేస్తే రెడీ అయిపోతారు, మనమే గెలుస్తామనేది అక్కడున్న వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఓపెన్గా మహాన్యూస్తోనే చెప్పారు. అయినా చంద్రబాబు నాయుడు గారు అది ఎందుకు చేయలేదంటారు. అంటే ఇది ఒక రకంగా ఇవాళ తనకి కావాల్సినంత 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి కూటమికి. 164 మంది ఉన్న తర్వాత ఒక ఎమ్మెల్సీ ఉన్నా ఒకటే, ఉండకపోయినా ఒకటే. ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం అభ్యర్థిని నిలబెడితే ఖచ్చితంగా గెలిచేదే. కానీ వీళ్ళు ఏమంటారంటే అది ఎంపీటీసీల దగ్గర నుంచి వాళ్ళందరూ వేసే ఓటు, వాళ్ళందరి బలం మాకుంది అని వైసీపీ చెప్తుంది. సరే, స్థానిక సంస్థలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇప్పటిదాకా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మనిషి గెలవటమే కరెక్టు. లేదు, మనం పట్టుదలకు పోయి అంటే మన బలాన్ని ఇంకొకటి పెంచుకోవటం కోసం వెళ్ళి అప్రదిష్ట పాలవటం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఎలాగో వస్తారు, వీళ్ళంటూ అభ్యర్థిని పెడితే అప్పుడు ఒక రాజకీయ అస్త్రం దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డికి. ఇది కరెక్ట్ అయిన స్ట్రాటజీ. అంటే దొరుకుతుందా దొరకదా పక్కన పెడతాండి. మీరు అన్నట్టు అస్త్రము దొరుకుతుంది. ఇప్పుడు మనము అనవసరంగా రాజకీయమైన చర్చ, అనవసరమైన చర్చ. అసలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అనవసరమైన చర్చలు జరుగుతున్నాయి, అసలు అవసరానికి మించిన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూసాం కదా, వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు అనవసరమైన చర్చలు లేపటానికి. ఓకే, అదే జరగని హత్యలని జరిగినట్లు చూపించటము. అలాగే ఇప్పుడు విజయసాయిరెడ్డి వ్యవహారం కూడా చూడండి, అసలు భాగవతం ఎక్కడ బయటకు వస్తుందని చెప్పి వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు చర్చకి, చెత్తంతా మాట్లాడడానికి. మనకు కావాల్సింది కాదండి చర్చ, జరగాల్సిన విషయాల్లో చర్చ జరగాలి. అంతేగాని వాళ్ళ దొంగతనాన్ని నుంచి తప్పుకోవడానికి చర్చ చేస్తే మనం అసలు దానికి ఆస్కారమే ఇవ్వకూడదు. ఇప్పుడు కూడా ఒక పెద్ద తెరలేసేది. ఇప్పుడు మనకి ఒక మనిషి ఉండాల్సిన అవసరమే లేదు ఎమ్మెల్సీగా. ఇప్పుడు ఆ ఎంపీటీసీలు స్థానిక సంస్థల నుంచి వచ్చిన వాళ్ళు వేసే ఓట్లతోటి బొత్స సత్యనారాయణ గారు గెలుస్తారు, ఓకే చాలు. కానీ రేపటి నుంచి ఏకగ్రీవం, ఇంకా అది ఏకగ్రీవం. ఇప్పుడు రేపు మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగినప్పుడు గెలిచేది ఎట్లాగో మనమే కాబట్టి ఈ ఒక్క టర్మ్ వదులుకున్నంత మాత్రాన మనకు వచ్చిన నష్టమేమీ లేదు అనే ఉద్దేశంతో పైగా వైసీపీ కూడా బొత్స సత్యనారాయణకి ఇవ్వడానికి కారణం ఏంటంటే, బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తారు, లేదంటే బీజేపీ పార్టీలోకి వెళ్తారు. కాంగ్రెస్ కూడా గట్టిగానే వినబడింది. ఎందుకంటే ఢిల్లీలో 31 ఆయన డిస్ప్లేలు పెట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోలం జరిగిపోతుందని పెట్టారు కదా, ఆ టైంలో బొత్స గారు వెళ్ళలా. అందుకని ఏంటంటే ఇప్పుడు పదవి లేకపోతే ఆయన ఎటోకటి వెళ్ళిపోతాడు, ఆయన పదవితో కట్టేసుకోవాలి అని చెప్పి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. గ్యారంటీ అండి, ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత వెళ్తే
అది జరగవచ్చు, అదేం పెద్ద విచిత్రం ఏం కాదు. వీళ్ళందరూ కట్టుబడి ఉండేవాళ్ళు అనుకోవటానికి ఏమీ లేదు. కానీ ఇక్కడ విషయం కట్టుబడి ఉండడం అంటే అక్కడ ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలా ఉండదు చెప్పలేం జరగదు. కానీ ఈ సందర్భానికి మట్టుకు ఒక అనవసరమైన చర్చకి తెరదీకోకుండా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు అనేది మట్టుకు కరెక్ట్గా జరిగింది. అంటే అనవసరమైన రాద్ధాంతం లేకుండా ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ లేనంత మాత్రాన కొంపలేం అంటుకోవు. సరే అవతల ఉన్నది కూడా సీనియర్ అనుకున్నారు, సీనియర్ నాయకుడు. ఇప్పుడు అనవసరమైన రచ్చ జరిగితే ఇక్కడ కార్యక్రమాలు ఆగిపోతాయి. దీన్ని అనవసరంగా కొరివి పెట్టుకోవడం అన్నమాట. మీరు అన్నట్టుగా లేందే ఉన్నదని చూపించినప్పుడు రేపు ఉన్నదాన్ని ఇంకెంత చూపిస్తారు. ఇప్పుడు అందరినీ కొనేశారు అని చెప్తాడు. ఎందుకు వచ్చింది ఈ గోలంతా? అందుకని మంచి నిర్ణయం తీసుకున్నారు. రైట్ అండి. పిఠాపురం నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, పిఠాపురం అనగానే ఎవరి తాలూకా అని అడగాలి. శ్రీనివాస్ గారు, టీవీ చూడకండి, దూరంగా వచ్చి ఫోన్ లో మాట్లాడండి. దూరంగానే ఉన్నాను మేడం. చెప్పండి. ఎక్కడి నుంచో ఫోన్ కలుసుకొని చూస్తున్నాను కదా. పక్కన మేడం గారు కూడా మార్నింగ్ నమస్తే మేడం గారు. అసలు పబ్లిక్ లోను ఇద్దరు రావాలి మేడం. బ్రేక్ అవుతుంది మీ వాయిస్. హలో, ఒక్క నిమిషం మేడం. 2014 నుంచి 19 నుంచి 24 వరకు కూడా ఇస్తుంటే చంద్రబాబు గారు ఎంత కావాలి చెప్పారు అమరావతిని. అంతే కదా మేడం? అవును. పబ్లిక్ కూడా అది ఇస్తున్నారు, ఈ పథకం ఇస్తున్నారు, ఆ పథకం ఇస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ మన పిల్లలందరూ చదువుకొని వేరే రాష్ట్రాలకు ఉద్యోగం కోసం కాన్సెప్ట్ ఆలోచించట్లేదు. ఆంధ్రాలో చదువుకుంటాం, వచ్చి కర్ణాటక కోసం, తెలంగాణ వస్తాం, కాబట్టి అలా జరుగుతుంది. మన ఏరియాలో మనం ఎందుకు చేసుకోకూడదు? మాట్లాడేవాళ్ళు అంతా ఏంటంటే అమరావతి పొద్దున వేసి తెల్లారికల్లా ఎందుకు చేయట్లేదు అంటారు. ఒక రోజులో అయ్యే ప్రాసెస్ కాదు కదా మేడం. మనం ఇల్లు కట్టుకుంటేనే సంవత్సరాలు పడుతుంది. మనకు అమరావతిని చేయాలంటే ఆయనకి అందరూ సపోర్ట్ చేయాలి. అమరావతి అందరూ సపోర్ట్ చేస్తేనే ఒక మన హైదరాబాద్ ఈ రోజు ఎవరు నిలబడుతుంది? అమెరికాలో ఉన్నట్టు ఉంటుంది హైదరాబాద్. గచ్చిపోవాలి ఎస్టేట్ వెళ్తే అంతే కదా మేడం? అవును. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. కృష్ణకుమార్ గారు బాగా చెప్తారు సలహాలన్నీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. కాల్ నిజామాబాద్ నుంచి రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు, నమస్తే మేడం. నమస్తే అండి. ఫస్ట్ దమ్మున్న ఛానల్ మహాను దమ్మున్న ఎంపీ గారు మారిన వంశీ గారికి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, చెప్పండి. ఎందుకంటే మేడం నిజాలు చూపించే ఛానల్ మేడం ఇది. నేను చూస్తున్నాను మేడం, చూస్తున్నాను, చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నిజం చూపించే ఛానల్ బాగుంది మేడం. కూటమి ప్రభుత్వం వచ్చి మేడం అంత 2-3 నెలలు కాలేదు. ఈగలకు మందు కొట్టలేదు, దోమలకు మందు కొట్టలేదు, రోడ్లు పోయినాయి, గుంటలు పోయినాయి అంటే మేడం వాళ్ళు వచ్చి 3 నెలలు కానీ గుంటలు, ఈ 3 నెలల్లోనే వర్షాలు పడి గుంటలు పడ్డాయి మేడం. వీళ్ళు రాగానే అయిపోయినాయా? ఆ ఛానల్ చూపిస్తారు సాక్షి ఛానల్లో. అసలు ఒక్కటన్నా ఏదన్నా ఒక విషయం అడ్డువర్తిగా గొడవ అవుతుంటే మేడం ఒక్కరోజు చూసి ఆ ఛానల్లో. ఇక డబ్బా కొట్టుకోవడమే సరిపోయింది. వాళ్ళకి ఎవరైనా 4 పెట్టుకుంటారు వైఎస్ఆర్ కార్యకర్తగా డబ్బా కొట్టుకోవడం తప్ప. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అద్భుతంగా చేస్తుందండి. మా నిజామాబాద్ మేము మొన్న వచ్చామండి. మేము ప్రాజెక్టు మొత్తం నిండింది మేడం. రైతులు పంటలు వేసుకుంటున్నారు, కలకల్లాడుతున్నారు, అన్ని మంచిగా ఉన్నాయి మేడం. ముసలి వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు 4,000. రాత్రి నేను మహానూస్ ఎండి గారు చూశాను మేడం, మన విశ్లేషణ చూశాను. 1 కోటి రూపాయలు ఇచ్చినా వద్దరు మేడం. 1 కిలో బంగారం ఇచ్చినా వద్దంటారు. ఇప్పుడు అన్నం పెడితే కడుపు నిండితే వద్దంటారు. ఇది చాలా మంచిగా చెప్పారు మేడం రాత్రి వంశీ గారు. ఈ విధంగా అన్న క్యాండిల్ పెడుతున్నారు మేడం. రోడ్డు మీద అడకు తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేసుకుంటూ వస్తున్నారు మేడం. ఒక్కొక్కటి పోయి చేసుకుంటూ వస్తున్నారు. అంత మంచిగా ఉంటుంది మేడం. విధ్వంసం అసలు ఆ ప్రజావేదిక 30 కోట్లు ప్రజావేదిక కోలగొట్టడం అంటే మీకు అర్థమైందిగా మేడం. ఇంత నాశనం, విధ్వంసం, దాన్ని దేనికి పనికిరాకుండా చేసేయారు. అన్ని సెట్ చేసుకుంటూ వస్తున్నారు. మీ తరఫున మేము కూటమి ప్రభుత్వం ఇస్తున్నాం మేడం. మీరు చిల్లరగా మాట పట్టించుకోబాకండి. మీరు ఏమనుకుంటున్నారో చేసుకుంటూ పోండి. మీ ఛానల్ కూడా చెప్తున్నా మేడం.
మీరు నిజం చూపిస్తున్నారు మేడం. నేను మహాన్యూస్ అనేది మీరు ఈ మధ్య కాలంలో 1 సంవత్సరం చూస్తున్నాను. ఇంకా వేరే ఛానల్ నాకు చొరబుది కావట్లేదు, ఎందుకంటే విశ్లేషణ అట్లుంది వంశీ గారిది చూశాను. మీరు కూడా మేడం నిజం చూశాను మేడం. నిజం మొన్న మీరు మీటింగ్ పెట్టారు మేడం అక్కడక్కడ మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఛాన్సెస్ చూశాను మేడం. అక్కడ చూశాను. అక్కడ వాళ్ళ మిలిటరీ వాళ్ళది వాళ్ళ భార్య వాళ్ళిద్దరు ఏం జరుగుతుందో చూసుకున్నారు. మీరు కళ్ళకు పెట్టిన చూపించారు. మళ్ళీ ఈ దువ్వాడ శ్రీనివాసరావు చూపిస్తే ప్రతి ఒక్కరు చూస్తున్నారు మేడం. మీరు కూడా రాజ్య పడిపోకండి మేడం. మీరు చూపించే వాటిల్లో మీరు రాజ్య పడిపోకండి. ఎవరు చెప్పినా మీరు నిజం చూపించండి. చాలా బాగుంది మేడం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. గంగరాజు గారు రాజమండ్రి నుంచి. గంగరాజు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా లక్ష్మమ్మ. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నా అండి. బాగున్నారా? మీరు టీవీకి దూరంగా ఉండండి. కృష్ణకుమార్ గారికి, మీకు, వంశీ గారికి మీ టీం కి మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. నేను చూస్తున్నాను ప్రతి రోజు సాయంకాలం ఉదయము ఇదే అబ్జర్వేషన్ చేస్తాను నేను. ఖాళీ ఎందుకంటే నేను రిటైర్డ్ ఉద్యోగిని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. అవునవును. అయితే ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ గురించి చెప్తున్నారు కదా. అన్నా క్యాంటీన్స్ పెట్టడము అది చాలా సంతోషం. ఎందుకంటే భువనేశ్వరి గారు తన చేతుల మీదుగా ప్రారంభించారు దీన్ని. అది మంచి జరుగుతుంది. ఎన్టీ రామారావు గారి కుమార్తె, అందుకని మేము చాలా అభినందిస్తున్నాము. కానీ ఇంకా చాలా ఉన్నాయి, సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలలో తీర్చేస్తారు. శుభ్రంగా అన్ని పనులు జరుగుతాయి. పోలవరం, అమరావతి అన్ని జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది. కానీ ఇక్కడ ఒక నరరూప రాక్షసుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఈ నరరూప రాక్షసుడు అందరినీ ప్రభావితం చేస్తాడు. 16 మంది IPS అధికారులు, పేర్లతో చెప్తానికంటే నాకు టైం లేదు, ఎవరు. కానీ ఈ 16 మందిని కఠినంగా శిక్షించాలి. దేశద్రోహులు, రాష్ట్ర ద్రోహులు, మన రాష్ట్రాన్ని పాడు చేసిన దుర్మార్గులు ఈ 16 మంది IPS. వీళ్ళు చదువుకుని రాలేదు. ఈ మాట చాలా సార్లు చెప్పాను నేను. చదువుకుని రాలేదు, చదువుని కొనుక్కుని వచ్చారు, అందుకనే అమ్ముకుంటున్నారు. చదువుని అమ్ముకుంటున్నారు. IAS అధికారులు అంటే ఏంటంటే దాని విలువేంటి, దాని విలువను తెలుసుకున్నవాడు ప్రతి ఒక్కడో రాజ్యాంగాన్ని గౌరవించడం. అది అందుకని వీళ్ళు ఇలాగ తయారు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు ఈ వేదవులందరూ ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళు దర్యాప్తు సంస్థల్ని ప్రభావితం చేస్తున్నారు. గుర్తుంచుకోండి. మీరు మొన్న చెప్పారు, మీరు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు ఎంతో కష్టపడి పనిచేశారు పిల్లలతో సహా అందరిని. అలాగే కృష్ణకుమార్ గారు ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఖండిస్తారు. ప్రతి విషయంలోనూ నేను ఈ మధ్యన అబ్జర్వ్ చేశాను. కానీ మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రోడ్ల గురించి చెప్పారు. ఇప్పుడు ఒక ఆయన చెప్పారు, రోడ్లే కాదు, డ్రైనేజీలే కాదు, పని అనేది ఎవరు కూడా చేయడం లేదు. ఏమైనా చిన్న పని చెప్తే పని చేయమంటే లంచం నాకేమిస్తావు అనే పద్ధతిలో తయారైపోయింది మన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని శుభ్రంగా క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే కొంత టైం పడుతుంది. ఆ టయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. నా ఉద్దేశంలో ప్రజలు అర్థం చేసుకుని ఈ పనులన్నీ శుభ్రం చేస్తే మనకి మన రాష్ట్రం బాగుపడుతుందని. బాగుపడుతుంది ఖచ్చితంగా. అప్పుల నుంచి బయటకు వస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా జగన్ అనేవాడిని ఎనుకుంది. అది ఇప్పుడు చూడండి, అవినీతి పరులందరూ అక్కడికి వెళ్తారు. ఎక్కడికి? బీజేపీలోకి వెళ్తారు. అవినీతి పరులు అందరూ కృష్ణకుమార్ కూడా చెప్పారు ఇప్పుడే. ఆ ఫంక్షన్ చేస్తుంటారు. ఆ క్యాబినీ కన్నా ఇప్పుడు బొత్స సత్యనారాయణ మీద పోటీ పెట్టాలి. నా ఉద్దేశం మీద పెట్టాలి. అలాంటి వారిని అసలు ఈ రాష్ట్రంలో ఉంచకూడదు. మహా సీనియర్ ముఖ్యమంత్రి అవ్వాల్సిన బొత్స సత్యనారాయణ ఈ విధంగా ప్రవర్తిస్తారా? చెప్పండి, మీరు చెప్పండి. మనం ఎందుకు బతుకుతున్నాం? మనం ఎంతకాలంలో చూద్దాం? మన బతికి ఏమి సంపాదించుకుంటాం? మన పిల్లలకి ఈ చెడ్డ పేరు రాదా?
మనం చేసే పనులు మన పిల్లలకి ఎంత పేరు రాదా వస్తుంది. కానీ అది అర్థం చేసుకోకుండా శాశ్వతంగా మేమేముంటాం 30 సంవత్సరాలు ఉంటామంటే అది నమ్మేసి ఈ ఐఏఎస్ ఐపీఎస్ బానిసలైపోయి బతికేది ఇంతకాలం. ఈ బానిసత్వాన్ని పారదోడాలి. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు మన దేశాన్ని ఆక్రమించారు? ఈ అవినీతి పరుల వల్లే. వీళ్ళందరూ వాళ్ళ పక్కన చేరి ఇప్పుడు ఈ జగన్ అంటాడు ఈ దరిద్రుడు మన రాష్ట్రానికి సంక్రమించాడు. ఈ బ్రతుకున్నాక మన రాష్ట్రం బాగుపడదు. పెద్దవాళ్ళు మీరు అలా అనకూడదండి. లేదు, మన రాష్ట్రం బాగుపడతాం. మన రాష్ట్రాన్ని బాగుపడినప్పుడు ప్రజలు అలర్ట్ గా ఉండాలి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. లేదండి, ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఆయన థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గంగరాజు గారు. కటువైన మాటని ఆయన ఆవేదనని ఆ మాట ద్వారా వెల్లడించారు తప్పితే అసలు అంటే ప్రజలు ఎంత విసిగిపోయారు. మాట్లాడగలిగిన వాళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడలేని వాళ్ళు వాళ్ళ ఓటు ద్వారా కూడా చూపించారు కదా మొన్న. అందుకని ఇప్పుడు కొంతమంది ఉంటారండి సమాజంలో మార్గదర్శకంగా ఉంటారు, ఎలా ఉండాలో చూపిస్తారు. కానీ కొంతమంది వాళ్ళు కూడా మహానుభావులే నన్ను అడిగితే, ఎలా ఉండకూడదో చూపిస్తారు. సమాజంలో ఇద్దరు అవసరమే. ఇప్పుడు ఒక నెగిటివ్ చూస్తేనే పాజిటివ్ యొక్క విలువ తెలుస్తుంది, ఒక కష్టం తెలిస్తేనే సుఖం ఒక విలువ తెలుస్తుంది. అందుకని ఏంటంటే ఆయన పరిపాలన అలా 5 ఏళ్ళు అయితే అయింది కానీ ప్రజలకు ఒక కొన్ని తరాల వరకు ఒక 3 జనరేషన్లకి నాయకుడు అంటే ఏంటి, పాలన అంటే ఏంటి, ఎలాంటి వాళ్ళ నాయకులుగా ఉండాలి అనేది తెలుస్తుంది. కాబట్టి కాకపోతే మనం అర్థం చేసుకోవాలి, ఈ ప్రజల్లో గూడు కట్టుకున్న ఆవేదనను మనం చూద్దాం. కానీ దీని ప్రకారమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన ఎలా ఉండాలో వీళ్ళు కోరుకుంటున్నారు. గత 5 సంవత్సరాలకి విరుద్ధంగా ఎలా ఉండాలో వీళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళకి హక్కు ఉంది, కోరుకునే హక్కు ఉంది. కాబట్టి ఏంటంటే ఇంక ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని నమ్ముదాము. ఆ దిశగానే అడుగులేస్తే కానీ వీళ్ళకి రోజు రోజుకి ఒక హోప్ అనేది వస్తుంది రాష్ట్రం మీద. ఇప్పుడు ఒక రకంగా అందరూ చేతులు ఎత్తేసారండి, హ్యాండ్స్ అప్ అన్నట్లు. ఇప్పుడు అందరికీ ఏంటి అంటే అవును మంచి జరుగుతుంది ఇక్కడ అనే ఒక నమ్మకం కలిగించడానికి 2 నెలలు కాదండి, కనీసం 2 సంవత్సరాలు ఎక్కడండి. ఇప్పుడు కేసు రోజా గారి మీద కూడా కేసు అయ్యేలా కనబడుతుంది. ఆడుదాం ఆంధ్రాలో 1000 కోట్ల మాయం ఏంటండి. నాసిరకం బ్యాట్లు ఇచ్చేసి ఆ బ్యాట్ ఇరిగిపోగానే మళ్ళీ బ్యాట్లు తెప్పించి కంపెనీలతో టైఅప్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారు ఆవిడ బ్యాటింగ్ చేయడం రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారే నేర్పించి చేస్తే ఆ పిక్చర్ అందరికి అలా గుర్తుంటుంది. సరే ఏదో కార్యక్రమం తీసుకున్నారులే, ఏది చేయకుండా ఉండేదానికంటే ఇలాంటిది ఏదైనా చేస్తే. బాల్ 750 రూపాయలండి, ఒక బాల్ 750 రూపాయలు. ఇక బ్యాట్ కాస్ట్ దీన్ని బట్టి మీరు లెక్కేసుకోండి. అసలు ఒక పేదవాళ్ళకి అంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాల్సిన కార్యక్రమం నిజానికి అది. కానీ వాళ్ళు ఎవరు ఆ మాట అనను కూడా అనలేదు, ఉద్దేశం అదని మనం అనుకుంటాం. వీళ్ళ మనసు ఒప్పుతుందా 700 రూపాయలు బాల్ ఇవ్వటానికి? అసలు 6 బాల్స్ కలిపి 150 రూపాయలండి కాస్ట్. అలాంటిది 750 రూపాయలు వేసారు ఒక బాల్కి అంటే, బ్యాట్కి వేలల్లో వేసారు అంటే వీళ్ళ అవినీతి ఎక్కడికి వెళ్ళింది చెప్పండి. ఒకటి మట్టిలో మాణిక్యాలు వెలుగు తీసే కార్యక్రమంలో వాళ్ళని భవిష్యత్తుని వీళ్ళ మట్టిలో మాణిక్యాలు వెలుగు తీయటమేమో వీళ్ళ ఆస్తులు పెంచుకున్నారు అంతే, అంతకంటే వేరే ఏమీ లేదు. గేమ్ ఆడింది ఆటగాళ్లతో గేమ్ ఆడినట్టే. ఇప్పుడు ఆ నాసిరకం ఇచ్చేసి వాళ్ళు ఇంతమంది ఉన్నారు, అంత పిల్లల భవిష్యత్తు వీళ్ళ కోసం ఇంత ఖర్చు పెట్టామని చెప్పేసి బూచిగా వాళ్ళని అడ్డు పెట్టుకొని ఈరోజు దోచేసింది ఒకటి. అంటే వాళ్ళతో ఆట ఆడుకున్నారు, ఆంధ్రాతో ఆట ఆడుకున్నారు. అన్ని బయటకు వస్తాయండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎవ్వరు కాదు అనర్హం అన్నట్టుగా అయిపోయిందండి. అవును, జోగి రమేష్ గారు అగ్రికల్చర్ లో ఇది చేసి శ్రీశ్రీ నేను బీసీని నన్ను అరెస్ట్ చేయొద్దు అని తీసుకుంటే దాన్ని ఏమనుకోవాలి? అసలు అతి తెలివితేటలు అంటారు దీన్ని. ఇప్పుడు శ్రీశ్రీ గారు కాదేది కవితకు అనర్హం అని రాశారు. కాదు, రాయాల్సింది ఏంటంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాదేది అవినీతి కదా అనర్హం అని రాసి ఉండాల్సింది.
అప్పుడు వీళ్ళకి సరిగ్గా సరిపోయేది. అసలు పిల్లల మీద ఏంటి, ఇప్పుడు మనకి గుడి బడి అని ఒకటి ఉందండి. ఒక లిక్కర్ షాపు గుడి దగ్గర బడి దగ్గర పెట్టకూడదు అని చెప్పి. అంటే ఇప్పుడు కనీసము పిల్లల విషయంలోనే వీళ్ళు అవినీతి చేయకుండా ఉన్నట్లయితే బాగుండుండేది. కానీ ఒక అవకాశం వచ్చాక వాళ్ళు ఎందుకు వదులుకుంటారు చెప్పండి. అందుకని అవకాశానికి తగ్గట్లే చేశారు. ఇంకా మమ్మల్ని కక్ష సాధిస్తుంది అది ఇది అని వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కానీ జరగాల్సింది మటుకు జరగాల్సిందే, 1 by 1. ఇప్పుడు ఆయన నేను గౌడ కులస్తుని, నా గౌడులందరూ నాకు రారా అని చెప్పి అరుస్తున్నాడు రోడ్డు మీద నుంచొని. మరి నువ్వు సంపాదించేప్పుడు గౌడులందరికి చెప్పే సంపాదించుకున్నావా? ఈయన అసలు ఎప్పుడో గౌడు కులంలోంచి బయటికి వెళ్ళిపోయి ఒక ధనవంతుడిలాగా మారిపోయి చాలా రోజులైంది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అధికారం. ఇప్పుడు ఆయన పేరుని నాని గారు వీళ్ళంతా వచ్చి వాళ్ళ మిస్సెస్ వాళ్ళ భార్య బాధ చూడండి, ఆవిడ కన్నీరు చూడండి, వాళ్ళ కుమారుడు అసలు నోట్లో ఏలు పెడితే కొరకడంటే చంద్రబాబు గారిని ఎలాంటి బూతులు మాట్లాడాడు. కొడుకు కూడా అసలు అలా కాదండి. ఆ పిల్లాడు నాకు తెలిసి 30 ఏళ్ళు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవితం అంత లేదు వాడి వయసు. అలా మాట్లాడొచ్చా మరి? అన్ని చిలక పలుకు ప్రాంప్టింగ్ ఇచ్చి తాడేపల్లి నుంచి స్క్రిప్టు నేను ఒక్కడనే జగనన్న స్క్రిప్ట్ కోసం పనిచేస్తున్నాను అని కాకోకుండా తన కొడుకు కూడా ఒక స్క్రిప్ట్ ఇచ్చి, అంటే ఇప్పుడు జగన్ దగ్గర మార్కులు కొట్టేయాలి, జగనన్న దగ్గర తిడితే చాలండి. ఇప్పుడు వీళ్ళందరూ పొద్దున్న లేస్తే వాళ్ళిద్దరు ఒకవేళ అంటే నాకు నవ్వొస్తుంది కొన్ని విషయాలు. ఆయన ఎంత దారుణంగా ముసలి కుక్క నక్క కంటే అసలు తగ్గలేదు. ఈ పిల్లాడు ఏం మాట్లాడాడంటే ఒక రకంగా ఏంటి ఆయన ఒంటి మీదేమో చర్మరోగం, మనసుకేమో మానసిక రోగం అని మాట్లాడాడండి. ఆ పిల్లాడు 30 ఏళ్ళు లేని పిల్లాడు నోట్లో ఏలు పెడితే కొరకలేడు మరి. అందుకని ఏంటంటే ఇంత దుర్మార్గంగా అసలు బాడీ షేమింగ్ అవుతుందండి అది నిజంగా. అది వాళ్ళు ఏంటంటే సరే మాట్లాడుకుంటే ఎన్నాళ్ళు మాట్లాడుకుంటారు అని వదిలేశారు వాళ్ళు. నిజంగా నాకు ఆ విషయంలో ఒకటి మాట్లాడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఒక వ్యక్తి లీడర్గా ఇంత కష్టపడుతూ ఒక ముఖ్యమంత్రికి ఇన్నాళ్ల పాటు ఎంత స్ట్రెస్ ఉంటుందండి. ఒక ఉద్యోగంలోనే మనం ఎంత స్ట్రెస్ అవుతాం. రాష్ట్రం రేపేంటి పరుగులు పెట్టే మనిషి ఆయన. ఎంతమంది సహకరించాలి ఈరోజు ఆయనకి. ఆ స్ట్రెస్ని అంటే ఒక వ్యక్తికి ఉన్న ప్రాబ్లమ్ని ఆయన ఏజ్ని కూడా తప్పుబట్టి కదండి. ముసలినక్క అంటే వాళ్ళ తండ్రిని ఎక్కిరించినట్టేగా, తాతని ఎక్కిరించినట్టేగా. రేపు మనం కూడా ముసలాళ్ళం కాకుండా ఉంటామా? ఆ చిన్న జ్ఞానం లేకుండా అసలు పిల్లాడికి వాళ్ళ తాత వయసు ఉంటుందండి. అంతేగా. చంద్రబాబు నాయుడు గారి వయసును వాళ్ళ తాత వయసు సేము. అలాంటిది అలా పట్టుకుని మాట్లాడగలిగాడు అంటే అసలు ఇంకా ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదండి. తప్పు చేయలేదు అనేది ఎలా చెప్పుకుంటూ వస్తున్నారు, ఆయన తిట్టారు అనే దాంట్లో కాదు కానీ అగ్రి విషయంలో. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, అన్నం పుణ్యం ఎరుగుని పిల్లల మీద నీ ప్రతాపం అంటున్నారు. మరి అన్నం పుణ్యం తెలియని పిల్లలతోట మీరు మాట్లాడిచ్చింది ఈ మాటలన్నీ అంటే మీరు చెప్పి మాట్లాడిచ్చినట్టేగా. అంతేగా. మాట్లాడేప్పుడేమో వాళ్ళు సర్వస్వతంత్రులు, సంపూర్ణ విజ్ఞానవంతులు. ఇలా మాట్లాడిన వాళ్ళు అందరికీ పదవులు వచ్చినాయి కానీ అందుకే పదవుల కోసమే ఈ మాట్లాడిన మాటలన్నీ పదవుల కోసం మాట్లాడిన మాటలే. ఏది ఏమైనప్పటికీ అండి కొంచెం ఓపిక పడితే కాలమే. టెంపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ది, కాలమే అన్నిటినీ తీర్చేస్తుంది అని చెప్పి డైలాగ్ ఉంటుంది. తీర్చేస్తుంది. అది తీర్చేస్తుంది. సత్యనారాయణ గారు ఉన్నారండి గుంటూరు నుంచి. సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు వినబడుతుందా? బళ్ళారి నుంచి రాయుడు గారు. హలో రాయుడు గారు నమస్తే అండి, చెప్పండి. శ్రీనివాసు పంపనమ్మ, పాలకొల్లు నియోజకవర్గం, వెస్ట్. మీరు పాలకొల్లు నుంచా? అవునమ్మా, పాలకొల్లు నుంచి. నేను గౌడు కులస్తుని, నా పేరు పంపన శ్రీనివాసు. చెప్పండి అండి. అమ్మా, గౌడు కులస్తుని అంటున్నారు జోగి రమేష్ గారు. ఏ కులపాటు ఇప్పుడు ఎందుకు వస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. చక్కటి పరిపాలన చెప్తున్నారు చంద్రబాబు గారు. మేము ఏ పార్టీకి చెందినవారం కాదు, ఒక సామాన్యం, ఓ ఓటర్ని. ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి దోపిడీకి కూడా
పేదవాడి యొక్క పైసా కట్టిన పన్నులు, వీళ్ళ దోచుకున్న ప్రతి సొమ్మును ఎవరైనా కానీ, కులమైనా కానీ, ఏదైనా కానీ ప్రతి ఒక్కరిని కూడా శిక్షించవలసిందే. పేదవాళ్ళగా ఉండిపోతున్నారు. ఈ రాజకీయ నాయకులు అంటే అందరిని అంటలేదమ్మా, ఒక కరప్షన్ చేసే రాజకీయ నాయకులు మాత్రమే అంటున్నాము. కాబట్టి కరప్షన్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించవలసిందే. ఇందులో కులపాట్లు ఎవరు తీసినా సరే ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు. నా పేరు మళ్ళీ చెప్తాను, నేను ఒక గౌరవ కులస్తుని. కాబట్టి దీన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదా జోగి రమేష్ గారు? నేను ఒక గౌడ కులస్తుని, కావాలని నన్ను టార్గెట్ చేశారు అన్న విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదా? ఇప్పుడు ఆయన కాదు, రాజకీయ నాయకులు కొంతమంది దొంగలు ఎవరైతే దోచుకున్నారో ఎవ్వడంతే కానీ, ఏ కులస్తుడు అయితే కానీ, మాకు వాళ్ళకు మేము పేదవాళ్ళం, నా కులం ఏంటి, నేను ఆకలితో నేను బాధపడుతున్నా, నా కుటుంబంలో ఉద్యోగాలు లేక నేను బాధపడుతున్నా. వాడు ఎవరో దోచుకుంటే కులాలు తీస్తా ఉంటే వాటికి పని చేయమనండి. ఆ దోచుకున్న సొమ్ము పేదవాళ్ళు గౌడు కులస్తులందరికీ పంచేమనండి. అవును కదా, పంచేమనండి. అప్పుడు గుర్తురాలా? మంచి మాట అప్పుడు గుర్తురాలా? కాదు, మంచి మాట అన్నారు. గౌడు దోచుకున్న సొమ్ము రాజకీయ నాయకులు దొంగలు దోచుకున్న సొమ్ము పంచమని అదే మళ్ళీ కులం అని మాట్లాడినప్పుడు మరి మా కులానికి పంచేయండి ఇది అంటే సరిపోయిందిగా. రైట్, మంచి మాట చెప్పారు శ్రీనివాస్ గారు. అలాగే గోరంట్ల మాధవ్ గారు కూడా ఆయన వీడియో బయట వస్తే, నేను బీసీ కులస్తుడిని కాబట్టి నన్ను టార్గెట్ చేశారు, బీసీ కాబట్టి నన్ను టార్గెట్ చేశారు అంటారు. ఇదెక్కడో అసలు కులానికి వీళ్ళు చేసే అరాచకాలకి దీనికి అసలు కాదు. ఆయన చేసినంత అప్రతిష్ట ఒక ఎంపీ అయ్యుండి, చదువుకున్నోడు అయ్యుండి, చదువుకుంటేనే కదా ఎస్ఐ ఉద్యోగం, సిఐ ఉద్యోగం వచ్చింది, చేసి జగనన్న మీద అభిమానంతో వచ్చి పార్టీలో చేరినందుకు సవాల్ చేసి మీసం మెలేసి వచ్చి కొట్టి ఒక అప్పట్లో ఉన్న టీడీపీ లీడర్ని కొట్టి వచ్చాడు కదా. వచ్చితే ఈయన కూడా మంచిగా నజరానా ఇచ్చాడు, ఎంపీ టికెట్ ఇచ్చాడు. సరే, గాల్లో గెలిచాడు, ధూళిలో గెలిచాడు. గెలిచిన తర్వాత ఒక అసభ్యతకి పెద్దపేట వేసాడు కదా ఆయన. బట్టలిప్పుకుని ఊరంతా దిగాడు, దిగంబర ఎంపీ లాగా చరిత్ర సృష్టించుకున్నాడు. ఆయన ఏం అనకూడదు, ఇప్పుడు వీళ్ళు ఏమైనా చేయొచ్చు, వీళ్ళని అనకూడదు. అప్పుడు వెంటనే వాళ్ళకి కులం గుర్తొచ్చేస్తారు అన్నమాట టక్కన. అందుకని చెప్పి ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళకి ఆ అవకాశం దక్కింది ఆ కాలంలో దక్కింది కాబట్టి వాళ్ళు దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అవినీతి చేసేవాళ్ళు నిజంగా దీని హిస్టరీలా రాయొచ్చేమో. అందుకే నేను ఇందాకంది ఎలా ఉండకూడదో చూపించారు వీళ్ళందరూ. ఒక జగన్మోహన్ రెడ్డే కాదండి, అందరూ ఆరితేరిన వాళ్ళే ఇందులో. అందరూ చాలా మంచిగా వీళ్ళందరికీ సన్మానం చేసి, బాబు మంచోళ్ళకే కాదు సన్మానాలు, ఇట్లాంటి వాళ్ళకి కూడా చేయాలి, మీరు ఎలా ఉండకూడదో చూపించారు నాయన, మీ జీవితాలను త్యాగం చేశారు పాపం, ఇక రెస్ట్ తీసుకోండి, వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళండి అని చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రాజకీయాల్లోకి దయచేసి రావద్దు అని. మనం ఇప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆనాడు జరిగిన యుద్ధాలలో శత్రువులు ఎవరు, వీళ్ళు కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇలా కూడా మిగిలిపోతుంది. రైట్ అండి. బళ్ళారి నుంచి రాయుడు గారు చెప్పండి. టీవీ చూడకండి. గుడ్ మార్నింగ్ అండి. కొంచెం టీవీకి దూరంగా ఉండండి మీరు. అప్పుడే ఫోన్ లో అయితేనే మీకు చెప్పండి అండి. చంద్రబాబు పాలన చాలా బాగుంది మేడం. మేము కర్ణాటక నుంచి ఫోన్ చేస్తున్నాం. మాకు కూడా ఈయన కొల్లారు డిస్టిక్ కి కొంచెం ఏమన్నా చేసి మేడం. ఏంటండి చంద్రబాబు నాయుడు ఇందాక చెప్పాడు మేడం, మనం జాతీయ పార్టీ చేస్తున్నాం మేడం. సారీ, బ్రేక్ అవుతుందండి బాగా. హలో, ఓకే, ఏమంటున్నారు? వినపడట్లేదు. ఏదైనా ప్రాబ్లమా? ఏం మేడం జాతీయ పార్టీ చేస్తున్నాను మేడం. కర్ణాటకలో కూడా ఏం విస్తరించాలి మేడం పార్టీ? ఓకే, జాతీయ పార్టీ చేస్తున్నారు. కర్ణాటకలో కూడా పార్టీ విస్తరించాలి అని కోరుకుంటున్నారా మీరు? బళ్ళారి మేడం, పక్కనే ఆంధ్ర పక్కనే కదా బళ్ళారి. ఓకే మేడం, ఇక్కడ కూడా కొన్ని సీట్లు నిలబడితే మేము ఓకే 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 మీ డౌట్, మీ ఆలోచన బాగుందండి. ఎనీవే, రాయుడు గారు, ఎవరు? రేవతి గారు శ్రీకాకుళం నుంచి. రేవతి గారు
హలో హలో రేవతి గారు చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి మేడం. ఇప్పుడు జోగి రమేష్ గారి గురించి మాట్లాడారు కదండి. ఆయన సంపాదించిన ఆస్తులన్నీ గౌడ కులస్తులకి ఇస్తారేమో అని అడగండి. క్యాష్ గురించి మాట్లాడారుగా. మంచి మాట. నెక్స్ట్ ఏంటంటే ఏంటి మేడం అంటే ఇంకెవ్వరు కూడా రేపు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు నా కులాన్ని టార్గెట్ చేశారు అనకుండా మంచి పాయింట్ అంటున్నా. ఇది చెప్పండి. అదే అండి, అంటే కులం ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో కులం అంటున్నారు కదా, వాళ్ళు సంపాదించిన ఆస్తి అంతా కులస్తులకు రాసిస్తే అందరూ వెనకొస్తారు కదా మేడం. అవును. అండ్ నెక్స్ట్ అన్నా క్యాంటీన్ విషయంలోనే చాలా మంచి డెసిషన్ అండి. ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసాము. అయితే 5 రూపీస్ పెట్టారు కదా మేడం భోజనం. అది 10 రూపీస్ పెడితే బాగుండేది, కొంచెం ప్రభుత్వం కూడా హెల్ప్ అయ్యేదేమో అనిపిస్తుందండి. అవును. అండ్ మరి 5 రూపీస్ అంటే కొంచెం ప్రభుత్వం కూడా దాన్ని భరించాల్సి వస్తుంది కదండి. అండ్ నేను చాలా మందిని దీంతో డిస్కస్ చేశాను ఇక్కడ, వాళ్ళందరూ అదే అన్నారు, కనీసం ఒక 10 రూపాయలు పెడితే ప్రభుత్వం కొంత భారం తగ్గుతుందిగా. అండ్ అదొకటండి. తర్వాత లాస్ట్ ప్రభుత్వము దిశ యాక్ట్ పెట్టారు కదండి. నేను మన లేడీస్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాను. ఆ దిశ యాక్ట్ అంత మంచిగా పనిచేయలేదు కదండి. అవును. అంటే ఇప్పుడు ఏ యాక్ట్ పెట్టినా, నిర్భయ గానీ దిశ గానీ ఏ స్టేట్ లో ఏది పెట్టినా సరే ఆఫ్టర్ ప్రాబ్లం తర్వాత కదండి దాన్ని అంటే ఏం చేయాలని చెప్పే గానీ ముందుగా దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కదా మేడం. అంటే డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనే కదా ఈ యాక్ట్ నేను. అవును. అట్లా కాకుండా నేను ఇదే కాన్సెప్ట్ ని అక్కడికి మంగళగిరి తీసుకుని వెళ్ళాను మేడం. ఎలక్షన్ ముందు అప్పుడు సారా లేరు, నేను అపాయింట్మెంట్ కోసం ట్రై చేశాను. ప్రతి స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్స్ లోని కానీ ప్రైవేట్ స్కూల్స్ లో కానీ ఈ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి కదా మేడం. సారీ, మార్షల్ ఆర్ట్స్. ఓకే ఓకే. అవి కంపల్సరీ చేస్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు కదా మేడం. అందరూ మనందరూ తల్లిదండ్రులు కానీ ఎవరైనా బ్రదర్స్ కానీ వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళలేరు కదా వాళ్ళ అనుకతల. అవును. సో నేను ఇదే విషయాన్ని ఇదే కాన్సెప్ట్ గురించి ఒకసారి సార్ తో మాట్లాడదామని మంగళగిరి 2-3 టైమ్స్ వెళ్ళాను. దీని గురించి యూట్యూబ్ లో వీడియో కూడా చాలా మంచి ఆలోచన రేవతి గారు. అయితే బ్రేక్ అయినట్టుందండి. ఓకే, బాగుంది రేవతి గారు, నిజంగా మంచి ఆలోచన. అయితే ఇప్పుడు ఆవిడ ఏం చెప్తున్నారంటే ఆడపిల్లల్ని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కేసుల్లో ఇలా చేసే కన్నా వీళ్ళని సన్నద్ధం చెయ్యండి, అంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకునేలాగా సన్నద్ధం చెయ్యండి అని చెప్తున్నారు. ఇది నిజానికి చాలా మంచి పాయింట్. కానీ అండి నిర్భయ చట్టం ఉంది కదా, అసలు దిశ చట్టానికి చట్టబద్ధత లేదండి. వాళ్ళు ఏంటంటే వాగాడంబరంగా పెట్టుకున్నారు, మేము మహిళల పక్షం అని పెట్టుకున్నారు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. అయితే నిర్భయ చట్టము చాలా సమగ్రమైన చట్టం అండి. ఈ నిర్భయ చట్టాన్ని ఈరోజు బయటికి తీసుకుని వచ్చి అంటే చట్టం ఉంది అని అనుకోవటమే కానీ చట్టం గురించిన అవగాహన లేదండి. అయితే ఆ అవగాహన కలిగించాలి అని ఇప్పుడు నిర్భయ చట్టంలో జస్టిస్ వర్మ కమిషన్ అని ఒకటి ఉంది, దాని రికమెండేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఆయన ఏం చెప్పారంటే మన భారతదేశంలో ఈ అత్యాచారాలు ఎక్కువ జరగటానికి కుటుంబ హింసకి కారణం ఏంటి అంటే మహిళని తమతో సమానమైన పౌరురాలుగా చూడకపోవటం, జెండర్ డిస్పారిటీ ఉంది, జెండర్ గ్యాప్ ఉంది. అయితే చిన్నప్పటి నుంచి పిల్లలకి స్కూల్ స్థాయి నుంచి అవగాహన కల్పించమని చెప్పారు. ఈ అవగాహన కల్పించడానికి ఎక్కడికక్కడ పోస్టర్లు వేస్తారా, సినిమాల్లో స్లైడ్లు వేస్తారా, ఇప్పుడు మద్యపానం గురించి సిగరెట్లు తాగే దాని గురించి వేస్తారు కదా, అలాగే మనకి పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని ఒక క్యాప్షన్ తోటి అది ఎంత ప్రభావితం చూపించింది అంటే ప్రభుత్వం చేయదలుచుకుంటే చేయగలదు. ఇప్పుడు నిర్భయాకి ఫండ్ కూడా ఉంది, నిర్భయ ఫండ్ అని పెట్టారు, రాష్ట్రాలకి ఇంతంత ఇవ్వాలి అని చెప్పి ఆ ఫండ్స్ అన్ని వేరే రకంగా వాడుతున్నారు. కానీ ఈవిడ చెప్పినట్లు స్కూల్ స్థాయి నుంచి ఈ జస్టిస్ ఇలాంటివి గవర్నమెంట్ స్కూల్స్ లో పెట్టినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది. అసలు ముందు పిల్లలకి ఒక అవగాహన వస్తుందండి. ఇప్పుడు ఒక స్త్రీ అంటే విలాస వస్తువు కాదు, ఈ సినిమాల్లో చూపించినట్లు కాదు, నేను గౌరవించమని కూడా కాదు, వాళ్ళకి సమాన ప్రయారిటీ ఇవ్వాలి, అంటే వాళ్ళలాగా గౌరవించుకోవాలి.
అలాంటప్పుడు ఇలాంటివి జరగవు అని చెప్పారు. దీనికి మట్టుకు ఈ నిర్భయ చట్టాన్ని ఇవాళ జస్టిస్ వర్మ కమిషన్ ని కొంచెం దుమ్ము దులిపి ప్రతి రాష్ట్రం అమలు పరిచింది అనుకోండి, ఇప్పుడు కలకత్తా లాంటి సంఘటనలు ఇట్లాంటి జరగకుండా ఉంటాయి. రైట్ అండి. అనేక అంశాల గురించి మాట్లాడాం. దాదాపుగా అంటే గతం కంటే కూడా ప్రజలు ఎన్ని విషయాలని ఓపెన్గా చెప్పగలిగారు. అలాగే ప్రతి వారం తీసుకునే కార్యక్రమంలో నేను కూడా ఒక అప్పీల్ చేస్తున్నా, ఇంకా మీ సమస్యలు ఇంకేమున్నా సరే మా దృష్టికి తీసుకురండి. తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వాలు కూడా చూస్తాయి, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో చెప్పే అవకాశాలు ఉంటుంది. రోడ్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి, దోమల మందు కొట్టండి అని కోరుకున్నట్టుగా, అలాగే పార్టీకి ఏమో అటు కర్ణాటకలో కూడా పెట్టే అవకాశాలు ఉంటాయని కోరుకున్నట్టుగా ఇంకొక 2 సమస్యలు చెప్పారు కదండి. మద్యం విషయంలో గుంటూరు నుంచి కాల్ చేశారు. ఇది ఇప్పుడు రేవతి గారు చెప్పింది చాలా బాగుందండి. ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమంలో మాత్రం హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారండి పబ్లిక్. అవినీతి గురించి ఆలోచిస్తున్నారు, అవును, అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. శిక్ష పడే వాళ్ళని లేదా ఎవరైనా కులాల గురించి వాడితే కనుక ఊరుకోవని చెప్తున్నారు. రైట్ అండి. థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు, మీ టైం మాతో కేటాయించినందుకు ఇంతసేపు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది ఇవాళ పబ్లిక్ అండ్ పాలిటిక్స్. చూస్తూనే ఉండండి మహాన్యూస్. నేను లక్ష్మి సైనింగ్ ఆఫ్. ముగించే ముందుగా ఇంకొక విషయం, మా వీడియోలు టెలికాస్ట్ మీరు పంపిన వీడియోలు అన్నీ కూడా టెలికాస్ట్ అవుతూనే ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. నిన్న 15వ తారీఖు 10 గంటల వరకు మేము సమయం డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు వచ్చిన ప్రతి వీడియోని కూడా మేము టెలికాస్ట్ చేస్తూనే ఉంటాము. అలాగే స్క్రూట్నీ కూడా జరుగుతుంది. అవార్డ్స్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే ఉంటుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. యూట్యూబ్లో కూడా ప్లేలిస్ట్లో మీ వీడియోస్ మీరు మహా న్యూస్ అని ఓపెన్ చేయగానే కూడా కనబడుతున్నాయి కాబట్టి అందులోకి వెళ్ళి మీ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. అలాగే టీవీలో కూడా చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ మహా న్యూస్ అని చెప్తాము. అవార్డ్స్ వచ్చినప్పుడే కదా, అవార్డ్స్ తర్వాత కూడా పిల్లలు కూడా ఎన్నో తెలుసుకునే అవకాశాలు ఉంటుంది. రైట్, ఇది ఇవాళ డిబేట్. చూస్తూనే ఉండండి మహా న్యూస్.